నమస్తే ఎంటీవీ బర్నింగ్ క్వశ్చన్ విత్ కేఎంఆర్ స్వాగతం. నేను మాణిక్యరావు. సోషల్ మీడియా రంగంలో మరివేళ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా విస్తరించి క్షణం క్షణం సమాచారాన్ని ప్రజలకు అందజేయాలనే లక్ష్యంతో మరివేళ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు దగ్గరగా సమాచారాన్ని వేగంగా అందించాలనే ఒక ఆలోచనతో ఏలూరు కేంద్రంగా ఎంటీవీ డిజిటల్ మీడియా ఛానల్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నాయకులతో బర్నింగ్ క్వశ్చన్ విత్ కేఎంఆర్ షో కార్యక్రమం నిర్వహించాం. రాష్ట్ర స్థాయిలో బీసీలకు అగ్రగామిగా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో మరి వేళ ఒక బీసీ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో చిరపరిచితులు 2001 నుండి మరి వేళ ఒక కొల్లేరు సంఘం నాయకుడిగా, ముందు కొల్లేరు నాయకుడు కాకముందు కొల్లేరు వ్యాపారస్తుడిగా చేపల చెరువులు వ్యాపారం చేసుకుంటూ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. మీకు మాకు మనందరూ తెలిసిన ఆత్మీయులు జయమంగళ వెంకటరమణ గారు. మరిన్ని విషయాలు వెంకటరమణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. వెల్కమ్ టు బర్నింగ్ క్వశ్చన్ విత్ కేఎంఆర్. థ్యాంక్ యూ. మరి మీ అమూల్యమైన సమయాన్ని ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉండి కూడా మాకు కేటాయించారు. ప్రత్యేకంగా ఎంటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, మీ ఎంటీవీ ఎండీగా ఒక మాణిక్యాలరావు గారు మా మిత్రుడు అనుకోవాలి. మీకు, మీ సిబ్బందికి, అదేవిధంగా ఎంటీవీ అభిమానులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా మీ జయమంగళ వెంకటరమణ, మాజీ జెడ్పీటీసీ అండ్ ఎమ్మెల్యే, మాజీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు నాటిన ఎమ్మెల్సీ మొక్కను మీ ముందుకు వచ్చి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, జయమంగళ వెంకటరమణ గారు, మీరు స్వతహాగా ఒక బీసీ సామాజిక వర్గంలో జన్మించారు. అస్సలు మీరు 2001 ముందు ఒక వ్యాపారస్తుడిగా చేపల చెరువులు వ్యాపారం చేసుకుంటూ సహజంగా రాజకీయాలు ఒక సెక్షన్ ఆఫ్ సామాజిక వర్గాలకే పరిమితమైన రోజుల్లో మీరు ఒక బీసీ సంబంధించిన సామాజిక వర్గం చెందిన నాయకుడిగా రాజకీయాలకు రావాలని ప్రేరేపణ మీకే కలిగిందా? మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించారా? మంచి క్వశ్చన్ అడిగారు. నేను స్వతహా రాజకీయ నాయకుడిని కాదు. మా ఫ్యామిలీకి రాజకీయకి సంబంధం లేదు. అవును. మా నాన్నగారు ఎక్స్ సర్వీస్ మ్యాన్, హవల్దార్. అవును. మా అమ్మగారు హౌస్ వైఫ్ అండ్ ఫార్మర్. ఒకే ఒక కొడుకుని, ఒక సిస్టర్. మా బావగారు చూసుకునేవారు. అకాల మరణం చెందడం వలన చదువు మధ్యలో ఆఫ్ చేసి మళ్ళీ వ్యవసాయ వారం అంతా కూడా మా అమ్మగారు, మా నాన్నగారు నా మీద వేశారు. 94 నుంచి కూడా 100 ఎకరాలు ఇచ్చి లీజు చేసుకుంటూ, సొంతదంటే ఒక 50 ఉన్నా 100 ఎకరాలు లీజు చేసుకుంటూ 1000 ఎకరాల దాకా తీసుకొచ్చిన సామ్రాజ్యాన్ని, చేపల సామ్రాజ్యంలో అగ్రరాజుగా నిలబడ్డాను. మా ఆంధ్రప్రదేశ్లోనే సుమారు 4-5 వేల ఎకరాలు సొంత చెరువులు 100 ఎకరం ఉన్నా లీజు చెరువులు చేసుకుంటూ కవులకు తీసుకుని ఎంతో మందికి ఉపాధి కల్పించి, వాళ్ళందరికీ కూడా అప్పుడు ఆరోగ్యశ్రీ లేకపోయినా అన్ని రకాలుగా నా దగ్గర పనిచేసే స్టాఫ్ 1000 మంది వరకు ఉండేవారు. ఒక్కొక్క ఇండస్ట్రీ లాగా పనిచేసేవాడిని. అప్పుడు గౌరవంగా ఉండేది. ఎంత చిన్న వయసులో ఎంతమందికి ఆపరేషన్లు చేయించడం కానీ, ఇటువంటివి కానీ, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఇటువంటివి చేస్తూనే ఉండేవాడిని చిన్న వయసు నుంచి. నేను 19వ ఏట నుంచే ఈ వ్యవసాయ ఫీల్డ్ బిజినెస్ లో వచ్చేసాను, 19వ సంవత్సరం నుంచి. ఆ విధంగా నేను వస్తూ దాన్ని దేని మీద అయినా నా కాన్సన్ట్రేషన్ సాధించాలి అని పట్టుదల ఉంటే దాన్ని సాధించే వరకు కూడా వదలను. అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వ్యవసాయ రంగం అవ్వచ్చు, పారిశ్రామిక రంగం అవ్వచ్చు, ఏదైనా సరే. ఆ విధంగా నేను 2000 వరకు వచ్చేటప్పటికి సుమారు 4-5 వేల ఎకరాలు చేపల చెరువులు లీజు కవులకి చేసుకోవడం, సొంతంగా పెద్ద ఉన్నత స్థాయిలో ఒక బీసీ వర్గంలో పుట్టి అగ్రవర్ణాలకు దీటుగా
నేను నిలబడగలిగాను. వ్యాపార రంగంలో వ్యాపార రంగంలో ఒక కొల్లేరులో పుట్టిన బిడ్డ అయినా సరే విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమ రైతు అవార్డు తీసుకున్నా మొట్టమొదటిసారిగా చేపల చెరువులో. కనుక ఉత్తమ రైతు అవార్డు తీసుకున్నప్పుడు మాకు పెద్దింట్ల అమ్మవారి టెంపుల్ ఫేమస్, బాగా వెరీ ఫేమస్ కొల్లేరు లేక్ సంబంధించి. అప్పుడు నాకు సంబంధించి నేను బయటే చదివాను. కొల్లేరు నాకు చేపలు పట్టడం మామూలు అవ్వడం, తల్లిదండ్రులు కొంచెం ఉన్నత స్థితిలోనే పెంచారు, ఒక్క కొడుకుని అవడం వల్ల. ముద్దులు కొడుకు అనుకోవచ్చు. కానీ ఆ ముద్దులన్నీ ఈ రోజు భుజాల మీద పడ్డాయి. ఇంకా దానికి సంబంధించి ప్రజలకి సేవ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి చూస్తే 2001 వచ్చేసరికి ముద్దులుగా పెంచిన ముద్దుల కొడుక్కి మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి రకరకాల ఆటుపోట్లు, అదే గుద్దులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినట్టున్నాయి. ముద్దుల నుండి గుద్దుల్ని ఎలా తట్టుకోగలుగుతున్నారు మీరు? అనుభవం ఉంటుంది. కాయలు కాసే చెట్టుకే గాలి దెబ్బలు రాళ్ళు తగులుతాయి, ఎదురు గాలి ఒరిగిపోతూ ఉంటాయి. అలా ఆటుపోట్లు తట్టుకుని నిలిచిన చెట్టే మొక్క అవుతుంది, మంచి వృక్షం అవుతుంది. ఆ విధంగా ఆటుపోట్లు ఎన్నో వచ్చినాయి. వాటిలన్నిటిని తట్టుకుని ప్రజల దయ వల్ల నాయకుల దయ అంటే చెప్పలేము. రాజకీయాలు ఒకరి మీద ఒక నాడు రాజకీయాల్లో మీరు ఎంటర్ అయినప్పటికీ 2023లో జెడ్పీటీసీగా ఎంటర్ వచ్చారు. ఇప్పుడు 2023కి వచ్చేసరికి మీరు చూసిన రాజకీయాలు వేరు, ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు వేరు. కులాల కుంపట్లు, రాజకీయాల పదవుల మధ్య పోరాటం, ఆధిపత్య పోరు నడుస్తున్న తరుణంలో మీరు ఈ విధంగా ఒక ఎమ్మెల్సీ ముందు మీరు ఎమ్మెల్యే అయ్యారు, జెడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అవడానికి కారణం, అసలు మీరు ఎమ్మెల్యే ఒక బీసీ సమాజం చెందిన వ్యక్తి ఎమ్మెల్యే రావడానికి వాళ్ళ కారణాలు ఏంటి? మిమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరు? అసలు మీరు ఎమ్మెల్యే కావడం, మీరు ఎమ్మెల్యే అవుతారని చెప్పి ఎక్కడైనా ఊహించారా? ఏనాడైనా ఊహించారా? మీరు కానీ, మీ స్నేహితులు కానీ, మీ పేరెంట్స్ కానీ నా కొడుకుని ఎమ్మెల్యే చేయాలని చెప్పి మీ కుటుంబంలో ఎవరికైనా అలాంటి ఆలోచన ఉందా? నిజం చెప్పాలంటే మా నాన్నగారు అంబిషన్ సైన్స్ స్కూల్లో చదివించి ఒక ఆర్మీ ఆఫీసర్ చేయాలా, దేశానికి రక్షకుడిగా ఉండాలి ఫాదర్ లాగా. అంతేగాని ఆయనకి రాజకీయం గురించి తెలుసు. ఈ కుళ్ళి రాజకీయాలు అనేవి వద్దు అంటే రాజకీయం అయిన కుళ్ళి రాజకీయం ఆయన అభిప్రాయం. దాంట్లో 2 రకాలుగా ఆలోచించవచ్చు. సేవ దృక్పథం ఆ రాజకీయాల్లో ఇప్పుడు మీరు అది ఎందుకు నేను చెప్తున్నాను. దాంట్లో 2 రకాలుగా ఆలోచన. ఆయన ఒపీనియన్ కుళ్ళి రాజకీయం అని, రాజకీయాలంటే కుంపట్లని. నా ఒపీనియన్ కుంపట్లలోనే మనం అన్నం వండుకోవచ్చును అనే విధంగా మనం మన తత్వం కూడా మార్చుకోవచ్చు. 2 రకాలుగా సేవా దృక్పథం కూడా చేయవచ్చును యాజ్ ఎ పొలిటీషియన్ గా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎమ్మెల్యేగా ఎట్లా మీకు ఛాన్స్ ఎట్లా వచ్చింది ఆ రోజు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్పీటీసీగా నేను చేసేటప్పుడు మాది వడ్డీ కులం, కొల్లేరులో పుట్టాను. కానీ చెరువులు మాత్రం అన్ని చోట్ల చేశాను. రాష్ట్రం మొత్తం జిల్లాలో చేశారు, వెళ్ళాను, అన్ని జిల్లాలో చేశారు ఆ రోజున. కానీ ఈ విధంగా చేసేటప్పుడు జెడ్పీటీసీ టీడీపీకి అవసరం అయ్యింది. ఎవరిని పెడితే బాగుంటుంది. రాజకీయ నాయకులకి అవసరం ఏంటంటే ఫైనాన్షియల్ గా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, గుడ్ నేమ్ ఉండాలి. గుడ్ నేమ్ ఉండాలంటే నేను ఫైనాన్షియల్ గా బాగుండడే కాకుండా ఒక ట్రస్టీ కింద సేవ చేసేవాడిని కాబట్టి నాకు మంచి నేమ్ ఉంది కైకులూరు మండలంలో. అప్పుడు కైకులూరు మండలానికి జెడ్పీటీసీ కావాలంటే నేను ఈ రాజకీయాల్లోకి రాను మహాప్రభు అని మాకు కామినేని శ్రీనివాస్ గాని, కమ్మిలి వెట్టలరావు గారు గాని ఒత్తిడి చేసినప్పుడు. రాజకీయ గురువులు ఉన్నారా మీకు? నాకు లేరు. ప్రోత్సహించిన శ్రేయభిలాషులు ఉన్నారా? నాకు ప్రోత్సహించలేదు. బలవంతంగా మీరు ఉండాలి రిక్వెస్ట్ అంటే నేను ఉండను. ఆ మండలానికి ఎంత ఖర్చు అవుతుందో బిజినెస్ మ్యాన్, నా బిజినెస్ మైండ్, పొలిటికల్ గా నాకు అనుభవం లేదు. ఎంత ఖర్చు అవుతుందో అంతా నేను మీరు అన్నారు కాబట్టి రమణ నువ్వు అవసరం, నీ మంచి పేరు, నా మంచి పేరును ఉపయోగించి ఒక జెడ్పీటీసీని గెలిపిస్తాను, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. రాజకీయం వద్దన్న ఎవరిని ఇచ్చినా ఆ పేరు లేదు కదా, డబ్బంటూ నువ్వు ఖర్చు పెడతావు. అటువంటి వ్యక్తి మాకు దొరకట్లేదు, ఖచ్చితంగా జెడ్పీటీసీ చేయాలి టీడీపీ తరపున. ఎస్, దానికి నాకు నేను ఒక్కడే చేయలేదు అంత పొలం. కొంతమంది విజయవాడ పెద్ద ఆయన ఒక ఆయనతో స్నేహం కాదు నమ్మి పార్ట్నర్షిప్ 60-40 మీద చేసాం. దాని మీద
ఆ రోజు ఆయన కూడా ఒప్పుకోలేదు, ఇంత భారం మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఆయన్ని కూడా ఒప్పించి పెద్ద ఆయనతో, చంద్రబాబు నాయుడు గారితో, అప్పుడు దించమంటే జిల్లాలో, కృష్ణా జిల్లాలో అప్పుడు 49 జెడ్పీటీసీల్లో, కృష్ణా జిల్లా రాజకీయాలు అంటేనే ఒక రాష్ట్ర చరిత్రలో ఎన్టీఆర్ రాజకీయ, పెన్నమనేని కోటేశ్వర గారు లాంటి రాజకీయ ఉద్దంలో ఉన్న కృష్ణా జిల్లా రాజకీయాలు చైతన్యం అంటే వసంతరాజేశ్వర గారు ఒక పక్క, పెన్నమనేని కోటేశ్వర గారు ఒక పక్క, సీతాదేవి గారు, ఎర్నేని నాగేంద్రనాథ్ చౌదరి గారు, ఇంత ప్రముఖులున్న ఈ జిల్లాలో ఒక బీసీగా మీకు ముందు మీ తర్వాత కూడా ఉద్దండ్లు కైకలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎస్, అలాంటి కాన్స్టిట్యున్సీకి మీరు ఎమ్మెల్యే అవ్వడం అంటే మీరు అస్సలు మీ ఊహాగానాలు కానీ ఏనాడైనా ఎమ్మెల్యే అవుతామని ఒక ఆశ, ఆలోచన ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అదే నేను చెప్తున్నాను సార్, మీరు ఎందుకంటే ప్రేక్షకులు కూడా వివరించి చెప్పాలి. ఫస్ట్ టైం తమ మీడియాకి వచ్చాను కాబట్టి చెప్పండి, క్లియర్ గా చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్పండి, నో ప్రాబ్లం. ఎక్స్ప్లెయిన్ చేస్తే గానీ నా మనస్తత్వం చెప్పండి, మా అభిమానులకి, అందరికి, మా పాత పార్టీ నాయకులకి ప్రముఖంగా తెలియాల్సిన అవసరం ఉంది. దీంట్లో మీరు అడిగినా తప్పులేదు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ భిక్ష నాకు పెట్టారు అనే నాయకులకి నేను చెప్తున్నాను, మీ ద్వారా చెప్తున్నా. రాజకీయ భిక్ష పెట్టలేదండి, నాయకుడిగా రిక్వెస్ట్ చేస్తే వెళ్ళాను. నాకు రాజకీయం అనేది ఇష్టం లేదు. మా నాన్నగారు చెప్పిన ప్రేరేపణను బట్టి, మా అమ్మగారు కూడా ఇష్టపడేవారు, ఒకే ఒక్క కొడుకువి రాజకీయం ఎందుకు అనేవారు. అప్పుడు 25 సంవత్సరాల్లోనే నేను జెడ్పీటీసీ అయినప్పుడు 49 మండలాల్లో హైయెస్ట్ 7,000 పైసలు మెజారిటీ తీసుకొచ్చి జిల్లాలోనే టాపర్ గా నిలబడ్డాను. అంటే ఒక బీసీ అభ్యర్థి ఉద్దండ రాజకీయంలో టీడీపీ తరపున అంత మెజారిటీ తీసుకొచ్చారు, ఎక్కడా లేదు అది. తర్వాత జెడ్పీటీసీ అలా 2006 వరకు వచ్చేటప్పటికి 2006లో నేను ఎక్కడా లేని విధంగా నిధులు కూడా తీసుకొచ్చాను. జిల్లా పరిషత్ చైర్మన్ గారిని, లేకపోతే సంబంధిత మంత్రుల్ని. ఎందుకంటే మీరున్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ సుధారాణి, నల్లగట్ల సుధారాణి గారు ఉన్నారు. ఆవిడ్ని కొంచెం నేను సిస్టర్ అనేవాడిని. ఆ సెంటిమెంట్ లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్ సామరాజ్ గారు బావా అక్క అని చెప్పి ఎక్కువ నిధులు తీసుకొచ్చి నాకిచ్చిన ఏదైతే చేయాలనుకున్నానో ఆ పదవికి మళ్ళీ న్యాయం చేయాలి. నిలబెట్టడమే కాదు, కనపడకుండా పోతారు. జెడ్పీటీసీ అయిన తర్వాత నా బిజినెస్ నేను చేసుకోవచ్చును, నేను అలా చేసుకోలేదు. జెడ్పీటీసీగా ఉన్నాను కాబట్టి చేయాలని ఎప్పుడు లేవండి అన్ని సిమెంట్ రోడ్లు. మొట్టమొదటిసారిగా నేను వచ్చినప్పుడు ఎన్ఆర్జీఎస్ మ్యాచింగ్ తో కొంతమంది గ్రామాల కట్టకపోతే ఆ డబ్బు కూడా నేనే కట్టి ఎన్ఆర్జీఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ తో నా మండలంలో వేయడం కాకుండా నేను 3 మండలాలు, అప్పుడు మాకు 3 మండలాల్లో కూడా వేశారు. అంటే ఒక మండల జెడ్పీటీసీ అయ్యండి 3 మండలాల్లో కూడా ఫైనాన్షియల్ గా చేశాను. కొంతమంది మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోయినా, ఇనాల నా ప్రజలు కట్టకపోయినా నేను కట్టి వేయించాను. సిసి రోడ్స్ అనేవి అప్పుడు మొదలైన సిసి రోడ్స్. తర్వాత జెడ్పీటీసీ అయిన తర్వాత నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు, సరిపోతుందని ఆఫ్ చేశాను. మాకు వారసులు లేరు, తాతయ్య, మా నాన్న అందరూ ఒక్కొక్కరు, నేను 2 ఆడపిల్లలు ఆపేశాను. నాకు ఉద్దేశం లేదు కదా, రాజకీయం ఆపేసి నేను మళ్ళీ భీమవరం వెళ్ళిపోయాను వ్యాపార రీత్యా. మళ్ళీ పిలిచి 2004 నుంచి మళ్ళీ రాజకీయం అనేది ప్రాబ్లం ఉంది. విఠల గారు, శ్రీనివాస్ గారు మధ్యన కొంచెం విభేదాలు ఉండేవి 2004 ఎలక్షన్ తర్వాత. ఈ విభేదాలన్నీ ఇప్పుడు కాదు, రామారావు గారు పార్టీ పెట్టిన 82 దగ్గర నుంచి 83లో కూడా గెలవలేకపోయారు. ఒక 94 బై ఎలక్షన్, 93 బై ఎలక్షన్ రాజబాబు గారు తప్పితే తెలుగుదేశం జనరల్ ఎలక్షన్ లో జెండా వేసిన మగవాడే వెళ్ళాడు అక్కడ. ఎప్పటి నుంచో మేము ఉద్దండలం తెలుగుదేశాన్ని వీరనారులుగా పోషించుకుంటా వచ్చాము, మౌటూలేని మహారాజు లాగా అన్నప్పుడు ఒక్కసారైన జనరల్ ఎలక్షన్ లో గెలిపించుకోగలిగారా? 2009 నేను ఎందుకు వచ్చానంటే 2000 కొల్లేరు ఆపరేషన్ నా కళ్ళ ముందు జరిగింది. అయ్యో ఎంత ఆస్తి సంపాదించుకుంటే ఉపయోగం ఉంది. నేను భీమవరంలో కూర్చున్నా, 100 కోట్లు 1000 కోట్లు అయ్యాయి ఈ పాటికి. అంత ఆస్తి తప్పించుకున్న అలెగ్జాండర్ లా చేతులు బయటపెట్టి సావడమే కదా. ఎంతమంది కళ్ళల్లో ఎస్సీలేమో 40%, వడ్డీస్ ఏమో 50%, 10% అదర్ కమ్యూనిటీస్ కొల్లేరులో ఉన్నారు. అందులో ఒక్కరిని కొల్లేరు నుంచి ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ చట్టసభల్లో రాజశేఖర రెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇదే మనిషే.
ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఉమ్, అర్థమయ్యేటట్టుగా చెప్పలే. సార్ ఇలా జీవనోపాధి పోతుంది, దాని థర్డ్ కాంటూర్, ఫిఫ్త్ కాంటూర్ కాకుండా థర్డ్ కాంటూర్ కుదించండి అంటే ఆయన నచ్చి కుదిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు కొల్లేరుకి. ఉమ్, దానికి నేను స్పందించి ఉమ్, అప్పుడు ఏం చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విభేదాలు చూసి మళ్ళీ వీళ్ళిద్దరిని ఏకం చేయాలంటే మధ్యవర్తిగా ఒక వ్యక్తి ఉండాలి అని చెప్పి స్టేట్ సెక్రటరీ ఇచ్చారండి నాకు. పార్టీ టీడీపీకి స్టేట్ సెక్రటరీ ఇచ్చారు చిన్న వయసులోనే. ఓకే. మానేశ్వరాన్ని తీసుకొచ్చి మళ్ళీ స్టేట్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఉమ్, ఇచ్చిన తర్వాత వీళ్ళని ఇద్దరిని అటో పక్క ఇటో పక్క పెట్టి ఆ రోజులో ప్రసారరాధం అంటే ఎవరికి తెలియదు, ఎవరు తెలీదు. ప్రసారరాధం చేయించి అవును. ఇటుపక్క కామెని ఇటు కమెని పెట్టి మొత్తం అంతా ప్రసారం చేసుకుంటా తిరిగేవాడు. ఉమ్, తిరిగితే అప్పుడు టికెట్ రాదని శ్రీనివాస్ గారు తెలిసిందో లేకపోతే విఠల గారు టికెట్ కోసం పోటీ పడ్డారో అక్కడ సర్వేలు చంద్రబాబు నాయుడు గారికి బీసీ అభ్యర్థిగా నా పేరే వినిపించింది. ఓకే. వినిపించడం వల్ల 2009లో టికెట్ ఇచ్చారు. సార్ నేను రాజకీయాలంటే ఎంత ఇది లేదంటే నీకెందుకు నువ్వు వెళ్ళి అన్నారు. ఉమ్, ఇటువంటి చంద్రబాబు గారు అన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఓకే. నేనున్నాను వెళ్ళన్నారు, ఉమ్, నేనున్నాను వెళ్ళన్నారు. నా స్తోమత తగ్గట్లు నేను ఖర్చు పెట్టాను, ఆయన స్తోమత తగ్గట్లుగా ఆయన సహకారం చేశారు. ఓకే. మా ఇంటి బాబు గారు చూసినట్టు చేశారు కొద్దిగా ఏదన్నా. మిగిలిన విషయాలకు వచ్చేటప్పటికి నేను ఒకటే చెప్తున్నా, పార్టీ అప్పుడు ఉన్న నాయకులు కూడా అప్పుడు చెప్తున్నానండి, గెలవడానికి ఆ సంవత్సరమైన ఒక బీసీ అభ్యర్థి అసలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఓసీ అభ్యర్థి కాదు, మా నియోజకవర్గం పుట్టిన దగ్గర నుంచి కూడా సుమారు 52లోనే ఎప్పుడో పుట్టింది. అవును. అప్పటి నుంచి కూడా ఉమ్, అది 56లో ఉమ్, 56లో పుట్టిన దగ్గర నుంచి కూడా ఒక బీసీ అభ్యర్థి లేడండి, మొత్తం ఓసీలే చేశారు. ఉమ్, మొట్టమొదటి బీసీ అభ్యర్థి నేనే నా నియోజకవర్గానికి. ఓకే. అదే ఎలా గెలిచానో తెలుసండి, ఇందాక అన్నారు చూసారా, ఎవరిదైనా ప్రోద్బలం ఉందా అని. ప్రోద్బలం ఉండదండి రాజకీయాల్లో. ఉమ్, వీళ్ళు తొక్కేస్తే నేను వెళ్ళొచ్చు కదా అని ఉంటుంది. ఎన్ని పోట్లు తొక్కేస్తే తొక్కడం. yes. ఆ తొక్కుదలను మనం తట్టుకుని బయటపడితేనే రాజకీయం. జెడ్పీటీసీ నుంచి తొక్కబడుతున్నారు మీరు. జెడ్పీటీసీని తొక్కబడడానికి జెడ్పీటీసీగా నేను సామాన్య వ్యక్తిని కదండి, వీళ్ళందరికన్నా ఉన్నవాడిని. ఓకే. ఆర్థిక బలం అంగబలం రెండు బలాలు ఉన్నాయి, ఉమ్, ప్రజాబలం ఉంది, ఇది ఉంది. అందుకే నేను తొక్కడానికి వాళ్ళు సరిపోలే. ఉమ్, ఎమ్మెల్యే అయినప్పుడు కూడా తొక్కడానికి సరిపోలేదు. ఎందుకంటే ఎవరైతే ఉద్దండులు ఉన్నారో ఉద్దండులు ఉన్నప్పుడు ప్రోత్సహించి ఈ జబ్బా పట్టుకుని లేపి పైకి లేపి నన్ను గెలిపించలేదండి. ఉమ్, ఇటొకళ్ళు నరికి అటు వెళ్ళిపోయారు, ఈ జబ్బు తీసుకుని ఇటు వెళ్ళిపోయారు, నా వెనకాల రెండు జబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. ఓకే. నేనున్నదల్లా సోలో కార్యకర్తలు, ఒక సైనికుడు, ఉమ్, కార్యకర్తలు ఒక అభ్యర్థి పేదవాడిని చేసి అదే పేద కుటుంబం వాడిని చేసి, ఉమ్, పేదవాడిని ఆర్థికంగా కాదు, ఒక బీసీ అభ్యర్థిని చేసి వాళ్ళ ఓసీలకు వస్తేనే చేస్తారా, బీసీలకు చేయరా అని చెప్పి ఎస్సీలు బీసీలు బడుగు బలహీన వర్గాలు ఓసీలు లేని వాళ్ళు ఓకే. వాళ్ళందరూ కలిపి టీం వర్క్ చేశారు. టీం వర్క్ చేసి వాళ్ళే డొనేషన్ కూడా పేదవాళ్ళే ఇచ్చి స్వచ్ఛందంగా నా డబ్బు కూడా తీసుకోకుండా ఇచ్చారండి. ఉమ్, నాకు ఎదిరిచ్చారు, నా డబ్బు తీసుకోలేదు కొంతమంది. ఒక బీసీలుగా మొట్టమొదటిసారిగా 974 ఓట్లతో కైకులూరు నియోజకవర్గం తెలుగుదేశం జెండా కాకుండా బీసీ జెండా మనకు స్వతంత్రం వచ్చింది కానీ చెగరేసింది జయమంగళ వెంకటరమణ అన్న విషయం ఈ నాయకులు గుర్తుపెట్టుకోవాలండి. ఉమ్, వీళ్ళు కాదండి, వీళ్ళందరూ ఎవరికాలే లాగి పక్కకు ఎప్పుడైతే పెద్దవాళ్ళు పోతేనే పార్టీలో సింగిల్ మ్యాన్ అన్నప్పుడే మనకి సాగుతుందండి. వెనకాల పెద్దవాళ్ళు ఉన్నప్పుడల్లా ఎన్నిపోటు పడవడం అనొచ్చు, దాన్ని ఇంకో రకంగా తొక్కేయడం అనొచ్చు. అందుకని పెద్దవాళ్ళు లేనప్పుడే స్వేచ్ఛగా ప్రజలకు ఇంకా దగ్గర అవుతాం. అందుకని 2009 నుంచి 2014 వరకు 2009లో రావడానికి గల కారణం ఈ కొల్లేరు యొక్క కళ్ళంట నీళ్లు తుడుద్దాం చట్టసభల్లో కొల్లేరు అన్న వాదన ఆపరేషన్ తో. ఎస్. అదే విధంగా రైతుల తరపున వ్యవసాయ రైతులు ఉన్నారు, వాళ్ళ కోసం వాటర్ లేకపోతే శివారు ప్రాంతం అది థైలాండ్, అవును, వాళ్ళ కోసం ఆమెను నిరాహార దీక్షలు చేసి ప్రాణం మీద తెచ్చుకున్నా. అవును, హార్ట్ బీట్ చచ్చిపోతాడన్నారు. నారాయణ హృదయాలలో 34కి వచ్చింది హార్ట్ బీట్. అది ఒకటి సంఘటన మర్చిపోలేని. కొల్లేరు ప్రజల కోసం అవును. ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2లో చనిపోయిన రోషయ్య గారితో జయదేకర్ని, అదేవిధంగా ఇంకో కేంద్ర మంత్రిని, మళ్ళీ తర్వాత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారిని, ఇలా ముగ్గురు కేంద్ర మంత్రుల్ని కొల్లేరులో ప్రత్యేకమైన ఎలిఫెంట్ కూడా సొంత డబ్బులతో వేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక బీసీ నాయకుడు కాకుండా కొల్లేరు ప్రజల్ని ఇటు పైన ప్యాడీ రైతాంగం కోసం అహర్నిశలు 1914 వరకు కూడా, అదే 2014 వరకు కూడా, 9 నుంచి 14 వరకు కూడా
రెడ్ కార్పెట్ వేసి మళ్ళీ తెలుగుదేశానికి రెడ్ కార్పెట్ వేసి. కొల్లేరు ఆపరేషన్ టైంలో చెప్పండి సార్. అజీజ్ కమిటీ వచ్చింది ఎస్. కొల్లేరు ఆపరేషన్ ని అధ్యయనం చేయడానికి. అజీజ్ కమిటీకి వచ్చి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎస్ సార్. ఎమ్మెల్యేగా ఉంటేనే యాక్చువల్ గా మీ నిరసన కూడా ఒక డిఫరెంట్ గా చేశారు. ఫిషర్ మ్యాన్ గా, మత్స్యకారుడిగా చేపలు పట్టుకుని ఇక మా జీవితం ఇది, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం, మళ్ళా మమ్మల్ని ఆ స్థితికి తీసుకురావద్దు, ఒక వినూత్నమైన రీతిలో నిరసన చేశారు. ఒక శాసనసభ్యుడిగా మిమ్మల్ని వాళ్ళు గుర్తించలేదు. యాక్చువల్ గా ఆ రోజున కమిటీ గుర్తించలేదు. మీరున్నారు, నేషనల్ మీడియా మీరున్నారు, అందరూ ఉన్నాం, మిమ్మల్ని గుర్తించలేదు. కానీ సామాన్యులు కూడా ఎవరో ఒక ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారుడు చేపలు పట్టుకుని వచ్చి వేటకెళ్ళి వచ్చారు అనుకున్నారు తప్ప మీడియా ఒక ఎమ్మెల్యే ఇలా చేశారని చెప్పాలి. ఎందుకు మీకు అంత ఆ సామాజిక వర్గ బీసీల పట్ల అంత కమిట్మెంట్? ఎమ్మెల్యే పదవి అనేది వస్తుంది పోతుంది, కానీ నా ప్రజలు, ఈ వర్గాల ప్రజలు దీనే జీవనాధారం నమ్ముకుని జీవిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి మీ యొక్క మనసులో ఆ భావం కలగడానికి కారణాలు ఏంటి? అక్కడ బీసీ అనే కాదు, బడుగు ఎస్సీ అందరూ అన్ని వర్గాలు బీసీ కాన్సెప్ట్. ఆ సఫరర్స్ ఎవరైతే ఉన్నారో, రైతులు 15,000 ఎకరాల క్షత్రియాస్ ఉన్నారు, నాయుడుస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇవన్నీ కూడా అన్యాయం జరిగింది. కానీ కొట్టి అప్పుడు కొల్లేరు ఆపరేషన్ బాంబులతో పేల్చిన తర్వాత 2006 లో 2008 లో అంతకుముందు సిఈసిని కూడా రప్పించాను. వచ్చారు. సిఈసి కూడా అధ్యయనంలో కొల్లేరు 77,138 ఎకరాలే అని వాళ్ళు రిపోర్ట్ రాశారు. మళ్ళీ అజీజ్ కమిటీ వేయించాను. అజీజ్ కమిటీ వచ్చిన తర్వాత చూస్తే అప్పటికి కొల్లేరు కొట్టేసి 2 years. అంటే ఇంకా అప్పుడు కొల్లేరు ఉన్నప్పుడు కుట్టించుకున్న బట్టలు, బంగారం ఇంకా పూర్తి పోలే మా వాళ్ళ దగ్గర. ఒక అజీజ్ కమిటీ వస్తుందంటే ఒక సినిమా యాక్టర్స్ వచ్చినప్పుడు, సినిమాకి వెళ్ళేటప్పుడు, పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎలా తయారు వీళ్ళు మామూలుగా ఉన్న పేదరికాన్ని దాసి పెళ్లికి వెళ్ళినట్టు పట్టు చీర కట్టుకున్నారు, గోల్డ్ చైన్. అప్పుడు కొల్లేరు చెరువులు ఉన్నప్పుడు ఏదైతే ఉందో జీవన శైలి, కొల్లేరు చెరువులు ఉన్నప్పుడు ఆ జీవన శైలిలో వచ్చి కద్దర బట్టలు వేసుకుని వస్తే ఏంటి, అప్పుడు కొల్లేరు కొట్టేస్తే పేదవాళ్ళు అంతమంది సుప్రీంకోర్టు కమిటీ కదా, సిఈసికి ఈక్వల్ టు కమిటీ, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి. ఆ కమిటీ ముందు మరి అలా నేను స్టేజ్ మీద ఉన్నాను. ఉన్నప్పుడు వాళ్ళందరినీ చూసి మా వాళ్ళు చెప్తున్నారు మా జీవన విధానం నాశనం అయిపోయింది. వాళ్ళ కంటి చూపు ఎక్కడ పడుతుంది? ఆడపిల్ల మెడలో బంగారం మీద పడుతుంది. అది ఎప్పుడు వచ్చింది? జలగమంగళరావు గారు సిరువులు భిక్ష పెట్టడం వల్ల ఆ రోజున. ఎస్, అదిగా పట్టు చీరలు వచ్చినాయి, ఆ కద్దరు బట్టలు వచ్చినాయి. మా వాళ్ళు తెలియక అవగాహన లేక పాత బట్టలు పెంకుబెట్లో పెట్టిన వేసుకు తెచ్చుకున్నారు. వీళ్ళు ఆ బట్టలు అవి తీసుకుని దెబ్బతిన్నారు వీళ్ళు అని అంటున్నారని ఒక బుక్ మీద కూడా ఒక పేజ్ కూడా, ఒక పారాగ్రాఫ్ కూడా రాసుకోలేదు. అది చూస్తున్నారు. మా వాళ్ళు ఎంత మొరు పెట్టుకుని వినట్లే. నేను స్టేజ్ నుంచి లేచి వెళ్ళిపోయి బ్యాగ్కి వెళ్ళి నేను గోసి మా సాంప్రదాయ పద్ధతి ఒక ఎమ్మెల్యే స్థాయి ఇన్సెట్ చేసుకుని ఉండేవాడిని. నన్నగా ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి గోచి పెట్టుకుని మొత్తం బట్టలన్నీ ఓడదీసి మాము అలా పెట్టుకుని, సార్ మీరు చూస్తున్నది నేను కనిపెడుతూనే ఉన్నా అంటే అంతమంది నుంచి వచ్చేటప్పుడు అజీజ్ కమిటీ మీరు అందరూ గుర్తుపెట్టలేదు. మీరు అందరూ గుర్తుపెట్టేటప్పుడు ఎవరు అని చెప్పి అంటే సోన్సార్ ఎమ్మెల్యే అనగానే వాళ్ళు కూడా లేచి ఫోటో తీసుకున్నారు. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ గోసితోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ గోసితో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాను నా ప్రజలు వినాల. ఈ దిగువ కొంతమంది రాజకీయ ఏదో ఎదుగుదల కోసమో స్వార్థం కోసమో ఇలా వేషాలు వేస్తా ఉంటాడు. ఏదో ఎవరో ఉండేవాడు కదా తెలంగాణలో ఒక అతను బండి ఎవరు అలాగా పగట వేషాలు వేస్తా ఉంటారు లాగా అనుకుంటారు. పగట వేషం కాదు, మా రియల్ జీవితం అది. సార్ మా కొల్లేరు కొట్టేసేటప్పుడు అప్పుడు నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. కొల్లేరు లేనప్పుడు, చెరువులు లేనప్పుడు మా జీవన స్థితి ఇది అని మీరు కూడా చూపించారు. రైతు బిడ్డ నుంచే ఇలా కలెక్టర్స్ జడ్జిలు అయ్యారు. మా వాళ్ళు కూడా గోసి పెట్టుకుని దూరం వేసి వలలేసి అప్పటి నుంచి ఈ చెరువుల రూపాయన ఒక బిజినెస్ రూపంలో మేము ఇలా ఈ విధంగా ఇప్పుడు చూసే విధంగా తయారయ్యాము. బంగారు నగలు, పిల్లలను స్కూల్కి పట్టించుకోవడం, ఎందుకో చిన్న చిన్న డాబాలు కట్టుకున్నాము. కొల్లేరు కొట్టేసిన తర్వాత ఇంకొక 10 సంవత్సరాల తర్వాత రండి, ఈ ఒంటి మీద ఉన్న పట్టు చీర కనపడదు, ఒంటి మీద నగలు కనపడవు, బట్టలు కనపడవు, లాస్ట్ మళ్ళీ గోసే కనపడదు, ఈ పొజిషనే కనపడదు సార్ అని. అప్పుడు ఆ గోసి తీసి మళ్ళీ ఇన్షర్ట్ చేసుకు మళ్ళీ ఎమ్మెల్యేగా వెనకాల గన్మెన్ నుంచొని అంటే కొల్లేరు బిడ్డలు ఎప్పుడు ఈ గోసీలోనే కనపడాలా,
ఇలా గన్మెన్ పెట్టుకునో లేకపోతే ఒక కలెక్టర్ గానో ఒక ఉద్యోగస్తుడు గానో ఉండకూడదా, కొల్లేరు కొట్టేయడం వల్ల మళ్ళీ మేము వేసి పెట్టాలా, ఈ పొజిషన్ మీకు ఇష్టం లేదా అని అడిగాను. ఆయన ఏమన్నాడంటే దీనికి ఒక 1000 పేజెస్ మ్యాటర్ అవసరం లేదు, ఈ ఒక ఫోటో చాలు, 4 మీరు ఇచ్చిన 3 స్టేట్మెంట్లు చాలని అజీజ్ కమిటీలో ఆ 3 స్టేట్మెంట్స్ మాత్రమే రాసి నా పేరు మెన్షన్ చేశారు సుప్రీంకోర్టుకి. అది పరిస్థితి. నాకు న్యాయం చేశాను, అక్కడ పై రైతులకి న్యాయం చేశాను, అన్ని రంగాలకి వ్యాపారస్తులకి న్యాయం చేశాను 2009లో. అక్కడ నాకేమైంది, మళ్ళీ అనగదొక్కబడ్డారు, ఎలా అనగదొక్కబడ్డారు అని అంట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో గెలవలేరు అనుకున్నప్పుడేమో బీసీలు కావాలి, ఎవరంటే బీసీలు ఎస్సీలు గొర్రెలు కావాలి తెలుగుదేశం పార్టీకి ఎస్పెషల్లీ. ఆ పార్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆయన ఏమన్నారు, బీసీలు బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ నీళ్లు పోసేది బీసీలు ఎస్సీలే, బడుగు బలహీన వర్గాలు వాళ్ళు పదవుల్లోకి రాదు. నీళ్లు పోయడం వరకే మా డ్యూటీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంటే మండు కాలంతో కూడా కొండతో నీళ్లు పోయాలి, కానీ కాయలు కాసి పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకునేప్పుడు మాత్రం ఓసీలు వస్తారండి. మామూలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని ముందుకు గెంటుతారు, అవతల పార్టీ ప్రతిపక్షం వాళ్ళని తిట్టమంటారు, ఎవరి కులం అయితే వాళ్ళ కులాన్ని తిట్టమంటారు, బీసీలు ఎస్సీలు. అధికారం వచ్చేది అప్పుడు దాకా సైలెంట్ చాలా చక్కగా ఉంటారండి, నిబద్ధతగా పక్క ఉంటారు, ఒబీడియంట్ గా మాకు దారిస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు అధికారం రాగానే మేము అక్కడ ఉంటామండి. కాయలు కోసుకునేది మాత్రం వేరే వాళ్ళు వచ్చి అక్కడ తయారైపోతారు. కాయలు కోసుకునేది మాత్రం వాళ్ళకి సంబంధించిన బంధుమిత్రులు లేకపోతే విధేయులు వాళ్ళు మాత్రమే ఉంటారు. నీరు పోసిన కార్మికులు లాంటి పార్టీని పోసేసి రామారావు గారు వాళ్ళందరూ కూడా బయట ఉండాల్సిందే. ఎవరంటారు చూడు, సెల్ ఫోన్స్ ఎక్కిన వాడు నేనయ్యుండి దర్శనానికి మాత్రం నేను అర్హుడు కాదని చెప్తాడు. ఏదో ఒక దళితుని గుళ్ళోకి రానిచ్చేవారు కాదు, కానీ సెల్ ఫోన్స్ ఎక్కింది మాత్రం దేవుడి సెల్ ఫోన్స్ ఎక్కింది మాత్రం అర్హుడే అతనే. అలాగే పంపించేది మాత్రం మేము, దర్శనానికి మాత్రం మేము ఉండేవాళ్ళం కాదు. అది సింపుల్ గా చెప్తాను, అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను, నా ప్రేక్షకులందరికీ అర్థమైంది. ఓకే, అయితే అన్ని మిమ్మల్ని తొక్కాలని లేకపోతే మీరు రాజకీయంగా ఎదగనివ్వకూడదని ఇప్పుడు మీ ఆవేదన నాకు అర్థమైంది. ఈ వ్యక్తి అయితే గెలుస్తాడు రాజకీయాలు అనేది అంతవరకు అయితే సెలక్షన్ బాగుంది. పదవిలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి షాడో, మీ వెనకాల ఇంకో షాడో తయారవడం, వాళ్ళు మీరు అన్నట్టుగానే కాయలు ఫలాలు షాడో రూపంలో ముందుకు వస్తారు. అలాంటి వాళ్ళని కూడా ఎదుర్కొని మీరు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు నిరాటంకంగా చేయగలిగారు. కొంతకాలం మీరు ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ కుటుంబ నేపథ్యం సంథింగ్, అది మీ వ్యక్తిగతం అనుకోండి, ఆ వివాదాల్లో రాష్ట్రాల్లో పథక స్థాయిలో కూడా రాష్ట్రంలో మీరు సంచలనానికి వేదికగా ఉన్నారు. సరే, వ్యక్తిగత గొడవలు కుటుంబ గొడవలు అంటే సహజంగా ప్రతి కుటుంబంలో ఎవరి సమస్యలు అనుకుంటే అది మనం ఇక్కడ అప్రస్తుతం. ఇక్కడ జయమంగళ వెంకటరమణ గారు ఒక కుర్రవాడు, మంచి వ్యాపారస్తుడు. వీటన్నిటికంటే మీకున్న అడ్వాంటేజ్ అన్ని వర్గాల ప్రజలకి కులాలు మతాలతో సంబంధం లేకుండా ఎవరు వచ్చినా ఆదరించడం, సహకారం అందించడంలో జయమంగళ వెంకటరమణ గారు చాలా టాప్ అని అప్పటికి ఇప్పటికీ అదే మీరు గౌరవం సంపాదించారు. ఎట్లా సాధ్యపడింది అది? ఒక పక్కనేమో మీ అనుకుంటేనే మిమ్మల్ని చెంగు వెనక షర్టు బట్టుకు లాగుతూ ముందుకెళ్ళకుండా ఆపుతున్నారు, కానీ మీరేమో దూకుడు మీద ముందుకు వచ్చేసి ప్రజలకి ఒక మీ వడ్డీ కులం అని కానీ ఎస్సీలని కానీ బీసీల్లో ఎస్సీలు అనగాని వర్గాలు ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళ కోసం నిరంతరం పనిచేయాలని ఒక తపన ఎట్లా చేయగలిగారు? అంత ఒత్తిళ్ల మధ్య, అంత మిమ్మల్ని వెనకబడి లాగుతున్న నాయకుల మధ్య ఎలా ధీటుగా రాగలిగారు? మీకున్న ధైర్యం ఏంటి? నేను చెప్పాను కదండి, రైతులు నాకు పిఏల మీద వీళ్ళ మీద నమ్మకాలు ఉండవు. నాకన్నా పెద్ద పిఏ ఉన్నా సరే తర్వాత వ్యక్తి అనేవాడు నా వెనకాల ఉండకూడదు. అతను పూర్తిగా నమ్మి అతని మీద బాధ్యత ఉండకూడదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది నా వెనక చేరి అలా చేయకూడదు, అతను మన పార్టీ కాదు అనేవారు 2009లో.
ప్రతిపక్షం. అయినా సరే కాంగ్రెస్ పార్టీ నాకు బాగా విలువిచ్చింది ఆ రోజు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు కూడా నేను చెప్పిన దానికి విన్నారు. మినిట్స్ కూడా తయారు చేశారు. జస్ట్ ఈ మినిట్స్ ప్రకారం 77 ఎకరాలకి ఠికానా అయి ఉండాలి. రైతులకు సాగునీరు సంబంధించి అదనంగా 15,000 ఎకరాలు కూడా మళ్ళా 7,500 కావాలని ఎమర్జెన్సీ మినిట్స్ లో కృష్ణా జిల్లా సంబంధించి ఇచ్చారు. రైతులకి రైతుల గురించి కూడా పోరాడాం. ఢిల్లీ వరకు వెళ్ళాం. ఈ కొల్లేరు గురించి పోరాటం ఒక పార్టీ అయితే, నా ఇంటికి ప్రతి రాజకీయ నాయకులు ఇప్పుడున్న కల్చర్ కూడా పక్కన ఒక మనిషి ఉంటాడు, ఆ గేట్ దగ్గర ఆపేస్తాడు. ఏమి నువ్వు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కి చేసావు కదా, టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వచ్చావని. నాకు అలా ఉండేది కాదు. పొద్దున్నే మొహం కడుక్కొని పేపర్ చదువుకుంటా అక్కడ లుంగి అంటే లుంగితో ఉంటాను. కొంతమంది రాజకీయ నాయకులకి ఏంటంటే ఆయన పౌడర్ కొట్టుకుని 10 వరకు ఎక్కువ మంది జనాలు అక్కడ గ్యాదర్ అయ్యి ఉంటే ఓ ఫాలోయింగ్ బాగుంది అనే వరకు సినిమా థియేటర్ బుక్ చేసుకుంటారు. చూడండి, ఎదర బాగా కొట్లాడి వస్తే హిట్ మూవీకి ఎంత చూపిస్తారు. నాకు అలా ఉండదండి. ముఖం కడుక్కోకుండా కూడా పోలీస్ ఆఫీసర్స్ గానీ వాళ్ళు వచ్చేది ఎందుకు వస్తారు? చిన్న చిన్న పొరపాటు జరిగితే మన దగ్గరకు వస్తారు, అంతే కదా. వాళ్ళకి అప్పుడప్పుడు సమస్య సాల్వ్ కావాలి. అవతలకి నేను ముఖం కడుక్కున్నానా, స్నానం చేశానా అని డిపార్ట్మెంట్ తెలియదు కదా, అనవసరం. అది అది తక్షణం ఏ అవసరం ఉందో నీళ్ళు మనం ఉపయోగపడటం కదా. ఫోన్ తీసుకోవడం, వచ్చిన అతను ఎస్సీనా బీసీనా మా కులస్తుడా లేకపోతే నాకు చేశారా లేదనేది కాదు. అది మంచా చెడ అది రెండే నాకు కనపడాయి. దేవుడిచ్చిన వరం. ఆ దేవుడిచ్చిన వర ప్రకారం నాకున్న ఆస్తి ప్రకారం చెయ్యేలా చాచకుండా, ఆర్థికంగా వస్తే చెయ్యేలా ఇవ్వడం, గుడానో చర్చానో ఏ వచ్చిన ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ లేవు, ఆరోగ్యపరంగా వరకు చేయగలిగారు. మాక్సిమం చేశాను. చేసి వచ్చిన వాళ్ళని వచ్చినట్లు చేసి పంపించాను కాబట్టి ప్రజల మనిషి. అది ఉన్నత వర్గాల వాళ్ళు వచ్చినా సరే, బాగా పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తారు, ఇంటికి రావడం ఇవో మా ఇళ్ళ రారండి గెలిచినా సరే, బీసీలు ఇంటి దగ్గర కూడా రారు సార్. నేనే దిగి సార్ మీకేం పని సరే నన్ను రమ్మంటారా అని అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసిన పనులు కూడా ఉన్నాయండి. చేయించుకుంటారు సార్ వాళ్ళు. మహారాజులు, చక్రవర్తులు, నాయుళ్ళు ఆ పార్టీలో సాగేది మేము వెళ్ళి చేసుకోవాల్సిందే. వాళ్ళు మా దగ్గరికి వచ్చి మా గొడవ పని చేయించుకోరు, ఎమ్మెల్యే అయినా సరే. అందుకనే వివక్ష అనేది, కుల వివక్ష అనేది నేను ఆ పార్టీలో చూశాను. కనుక అప్పుడు 2014 వరకు ప్రజల్లో ఫీల్డ్ క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయాను, రైతుల స్థాయికి వెళ్ళిపోయాను. 14లో ఖచ్చితంగా గెలుస్తాడు రమణ 40,000 ఓట్లతో అన్నప్పుడు నేనున్నాను. చూడండి, పళ్ళు కోసుకుంటాం. స్టేట్ డిలిమిటేషన్ లో ఇడిపోయింది. ఖచ్చితంగా అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు అని ప్రజలు నమ్మారు. గెలుస్తాము అనుకున్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే నన్ను తప్పించడం ఏంటండి? రాక 83 నుంచి ఒకసారి గెలిస్తే ఒక బీసీ అభ్యర్థి గొంతుకు వస్తారా? ఒకసారి గెలిచిన అభ్యర్థికి విలువ ఎంత ఇవ్వాలండి? విలువ ఇవ్వకుండా పొత్తులో భాగంగా ఎన్ని ఇవ్వండి? పొత్తులో ఇవ్వాలంటే బీజేపీకి నా మీద ఓడిపోయిన కామినేని శ్రీనివాస్ గారి మీద మళ్ళీ బ్రతిమలాడి ఆయన గెలిపించి తీసుకొస్తే ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. ఏంటంటే మోసం కదా. పోని మోసపోయిన అందరిలా నేను ఎన్నుకోడిపోయలేదండి. ఒక అమ్మ అబ్బా పెట్టిన నీతి కాబట్టి ఆ నీతి ప్రకారము నా మీద ఓడిపోయిన అభ్యర్థి అయిన కామినేని శ్రీనివాస్ గారికి 23,000 ఓట్లు 24,000 ఓట్లు మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెడితే ఎమ్మెల్సీ ఇస్తానని గెలిచిన తర్వాత కూడా అన్నారు, గెలవ ముందు అన్నారు, వెంకయ్య నాయుడు గారు కూడా అన్నారు, సభ్యులు అన్నారు. అందరు ప్రజల దగ్గర వాగ్దానం తీసుకుని ఫస్ట్ ఎమ్మెల్సీ రమణకి ఇస్తాం, సిట్టింగ్ ఎమ్మెల్యే. అది బీజేపీ గెలిస్తే అక్కడ మన పార్టీ మనుగడిపోతుంది. కనుక ఎమ్మెల్సీ స్థాయి ఉండాలి కాబట్టి రమణకి ఎమ్మెల్సీ ఇస్తానని గొంతు కోయలేదండి. దీని ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? మీరు మోసం చేశారా? పార్టీకి మీరు మోసపోయేలేనా? చంద్రబాబు నాయుడు గారు శిష్యులు ఎవరైతే ఉన్నారో మా నియోజకవర్గంలో పార్టీ అభిమానులు, నిజమైన తెలుగుదేశం పార్టీ అభిమానులు నన్ను ఎప్పుడు కూడా ద్వేషించుకోవట్లే. రామారావు గారు పెట్టిన పార్టీ అభిమానులు అయితే మన పార్టీలో చేతులారా గెలిపేసుకున్నాం రమణ అనుకుంటున్నారు, కానీ చేతులారా పోగొట్టుకున్నామని ఇప్పుడు ఉన్నత వర్గాల వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిటీలో కూడా ఈ ట్రిప్ కూడా మన జరిగిన సిచ్యువేషన్ లో ఇన్ఛార్జ్ లేరని చెప్పి తపన పడుతున్నారు తప్పితే వెళ్ళిపోయాడు పార్టీని వాళ్ళని మోసం చేయడం ఏంటండి? మీ సొమ్ము తిన్నానా? మీ దగ్గర కాంట్రాక్ట్లు చేశానా? ఏ పొలం కోసం నేను బాగుపడ్డాను? ఉన్న ఆస్తులలో అమ్మాను, ఫ్యామిలీపై ఆ విషయం ఎత్తారు, అయినా అది అవసరం. దాన్ని కూడా హైలైట్ చేసుకున్నారు. ఫ్యామిలీ విషయాలు మీకు ఎందుకండి? రాముడు పడలేదా? రాజు వెళ్ళినప్పుడు రాముడు పడలేదా?
రాముడు కూడా కష్టాలు ప్రతి ఒక్కరు రాముడికి సీతకు కూడా కష్టాలు ఉంటాయి ఫ్యామిలీ విషయంలో. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీగా మోసం చేశాడు. ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఫ్యామిలీని కూడా రాజకీయంగా ఉపయోగించుకున్నారు, మీడియాకి ఎక్కించారు. అప్పుడు ప్రతిపక్ష మీడియా సాక్షి గంటన్నరలో ఎక్కడైనా సరే రమణ దొరుకుతారేమో అని వెతికి ఎట్టాడారు. మరి మీరు అడగలేదు? అప్పటి వరకు పార్టీలో ఉన్నారుగా, మీరు టీడీపీలో ఉన్నారుగా. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఇక్కడ గెలిచిన నాయకులు గాని ఇంకొకరు గాని సమాన నాయకత్వాన్ని కోరుకోరండి. ఆ సమాన నాయకత్వం కోరుకుంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీలో సమాన నాయకత్వాన్ని కోరుకోరు. అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఓడిపోయి మళ్ళీ పాపం ఆయన భిక్షదానికి వచ్చాం, మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటది కదా అని మీకుండాలి కదా, మీకుండాలి. నన్ను గెలిపించాడే సిట్టింగ్ ఎమ్మెల్యే సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోయి పిఠాపురం వర్మన్నారు. చంద్రబాబు నాయుడు కూడా మాటలే 40,000 మేయటితో గెలిచాడు. నేనేసా గారు ఇండిపెండెంట్ గా ఏమని అందమన్నారు ప్రజలు. మీలాంటి సేవకుడు మాకు ఇప్పటి వరకు లేరండి. కానీ బాలరాజు గారిని చూసాం, రాజబాబు గారిని చూసాం, ఆ మాస్ పాలన మీకుంది, కట్టుబడి ఉన్నారు. ఎస్ అంటే పార్టీ అధిష్టానం కట్టుబడి ఉన్నాను. నేను నేత నిక్కర్చగా ఉన్నానయా. మీరు 14 పార్టీలు మారిన వాళ్ళు అందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ 10 మంది 15 మంది అడుగుతున్నారు. అలా ఒక పార్టీలో నాకు పార్టీ మారినప్పుడేమో నా ఫ్లెక్సీ ముఖాన్ని మరిసిపేశారు. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు 15 సార్లు మారిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎన్నిసార్లు ఏ మర్చిపోయాలి? మీరు వైసీపీలో జాయిన్ అవుతున్నారో ఆ క్షణం నుంచే కైకులూరులో మీరు చెప్పిన విధంగా ముఖానికి మాస్క్ రాయడం, ఎక్కడైతే పోస్టర్లు ఉన్నా కట్ చేయడం, కోట్ల రూపాయలు తినేసి తీసుకుని పార్టీ మారాడని మేము రకరకాల ఆరోపణలు చేశారు. వైసీపీ నుండి కోట్ల రూపాయలు మీరు అందుకున్నారా? దానికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పండి. 19 మళ్ళీ ఓడిపోతామని తెలుసు. 19లో ఉన్న ఆస్తి అంతా అమ్మించేశారు. సొంత ఇల్లు లేదు, పెద్ద మనుషులు. ఏ 14లో గెలిచి మంత్రిగా చేసినప్పుడు సేవ చేయాలి, ప్రజాసేవకే కట్టుబడి ఉన్నాను, ఓడినా గెలిచినా అని కంటిన్యూ చేయాలి కదా. దాన్ని ఏ పార్టీలో అయినా కంటిన్యూ చేయాల్సిన వాళ్ళు ఇంకొకళ్ళైనా బాధ్యత తీసుకోవాలి కదా. అప్పుడు వరకు 14లో మంత్రిగా ఉండి నన్ను, లేకపోతే మిగిలిన నలుగురు కమిటీ, 4-man కమిటీ అంట, ఇన్ఛార్జ్ పై 4-man కమిటీ ఇవ్వడం అనేది స్టేట్ లో ఎక్కడ ఉండదు. 4-man కమిటీ సనగబెక్కినా సరే 19 వరకు వాళ్ళు గ్రాఫ్ లో నా పేరు వచ్చింది. మళ్ళీ 5 టికెట్లు ఆశించిన 19లో మళ్ళీ నాకే టికెట్ ఇచ్చారు. కానీ ఓడిపోతానని ఇచ్చి ఉంటారు. పాపం గొర్రె ఎవర్రా అంటే పాపం అన్నారు కదా జయమంగళ వెంకటరమణ, ఆ గొర్రె ఉంటది ఇప్పుడు, ఆ గొర్రె సడన్ గా పార్టీ చెప్పిన తర్వాత దానికి ఒక కారణం చెప్తాను. దానికి రకరకాల కారణాలు నన్ను మళ్ళీ వాడగొట్టారు దగ్గరుండి. నేరో 4,500 తేడా అండి డిఫరెన్స్. సొంత పార్టీలో ఉండి వీళ్ళు ఓడిస్తే మళ్ళీ సీట్ బాగా వస్తుందంట. ఎవరో గెలిపించుకుంటే 10 వస్తుంది కానీ ఓడించుకుంటే 20 వస్తుంది. అందుకని ఓడించారు, ఓడించి అనుభవిస్తున్నారు, అది వేరే విషయం. ఓడించినా సరే తగ్గకుండా ఉన్న ఆస్తి అమ్ముకుని గడప గడపకి ఇంటింటికి మళ్ళీ ప్రసారాలలో ఎన్ని పెట్టుకుని రోజుకి 30,000 ఖర్చు చేసి వైఎస్ఆర్ సిపి ఉన్నా సరే 2023 వరకు లాక్కుంటానే వచ్చాను. ఓడిపోయినా 23లో చంద్రబాబు నాయుడు గారు 1-to-1 కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు సర్వే బాగుంది, నాతో చెప్పిన మాట చెప్తున్నాను ఓపెన్ గా. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను, ఆయన దగ్గర మంచి మార్కులే ఉన్నాయి. కానీ ఇక్కడ అవుటర్స్ మాత్రము నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. అందుకనే చెప్పుడు మాటలు వినే వాళ్ళ మాట మంచి మార్కులని మీరు ఎలా చెప్తారు? మీరు ఆయన నాకు డైరెక్ట్ గా మాట్లాడింది గ్రాఫ్ బాగుంది, కానీ సీటు కోసం అధినేత కదా సార్. అందరూ పక్కన దృష్టిలో పెట్టుకోవాలి. 1-by-1 పిలిచినప్పుడు ఇన్ఛార్జ్ గా నన్నే పిలిచారు కానీ సీట్ ఇవ్వకపోతే మిగిలిన నలుగురిని పిలుస్తారుగా. నలుగురు పిలిచి 1-by-1 కూర్చోబెడతారు కదా నియోజకవర్గం. అంటే అలా పెట్టలేదు కాబట్టి సింగిల్ మ్యాన్ కింద కూర్చోబెట్టారుగా. అంటే తెలుగుదేశం పార్టీకి ఏకైక లీడర్ నువ్వే అని కదా పిలిచింది. అంతే కదా, పిలిచారు. మార్కులు వచ్చినాయి. ఆయనకి మార్కులు వచ్చినప్పుడు అక్కడ ఓడిపోయినాయి. మార్కులు లేకుండా పోయిందానికి గల కారణం ఏంటి అంటే 2001 నుంచి నెమ్మదిగా ఇచ్చుకుంటూ వస్తే కొండలు కూడా తరిగిపోయినాయి సార్. కొంత ఇల్లు లేదు, పిల్లల్ని కూడా చదివించలేదు. టాప్ మోస్ట్ నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, స్కాంపార్డ్ స్కూల్లో చదివించుకోవాల్సిన పొజిషన్ లో ఉండి నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తగ్గకుండా చదివించుకుంటా వచ్చాను. 5,000 ఎకరాల లీజులు, సొంత చేపల చెరువులు కూడా 100 వాళ్ళు అమ్మించేసి మిమ్మల్ని నడి రోడ్డు కైకులూరు ట్యాక్స్ లో నిలబెట్టారు మిమ్మల్ని. అయినా పేదవాళ్ళని
రోజు గెలిపించిన సంగతి రామారావు గారికి కూడా ఉంది. చెట్టుకెళ్ళి ప్లేటర్ కూడా తన ప్లేటర్ చేసుకుని యనమల రామకృష్ణుడు కూడా టికెట్ ఇచ్చారు, పిలిచి ఆ రోజు రామారావు గారు. ఆ మైండ్ సెట్ ఈయన కూడా ఉండాలి. ఈయన ఒకసారి ఓటుకున్నట్లు అమరబ్రాహ్మణ అటువంటి వాళ్ళని గెలిపించుకున్నారు కాదంటలే. కానీ అలాగే ఒక దెబ్బతిన్న పౌరం వీరికి ఒక బీసీ బిడ్డ ఒకసారి మోసం చేశాం, గాలిలోనే ఓడిపోయే గాలిలో మళ్ళీ 19లో ఇచ్చి ఆస్తులన్నీ అమ్మించేశాం. 2023 తర్వాత నేనున్నాను. నా అంటే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఒక 50% కూడా ఉండరు. ఆ పార్టీ భరిస్తుంది. నేనున్నాను రమణ, నీకెందుకు ముందుకు లాక్కెళ్ళు, ఇప్పుడు ఎలా లాక్కొచ్చావు, ఏకసత్యంతో లాక్కొస్తున్నావు, అలా ముందుకు లాక్కెళ్ళు అలాగే అంటే సరిపోయేది. అక్కడ ఏమన్నారు ఆయన పెద్ద ఆయన, అందరికి 45 నిమిషాలే, నాకు 2 గంటలు కూర్చోబెట్టారు. అంతా బాగుంది, వదుకోవడానికి ఇష్టపడట్లేదు మనస్తత్వం, మైండ్ క్యాచ్ చేస్తున్నా. అక్కడ ఒకటే ఆయన మనసులోంచి ఏం వస్తుందా అని నేను చూస్తున్నా. సీటు కన్ఫర్మ్. అక్కడ ఏమో ఉన్నాడంటే అవతల వాళ్ళకి అంగబలం ఆర్థిక బలం ఉంది కదా, మనం ఎలా ఎదుర్కోగలము అన్న. నేనున్నాను అంటే నాకు ఆధారపడేవాడిని కాదు. అయితే నేను పార్టీకి న్యాయం చేయలేను, ఆర్థిక బలంగా అంగబలంగా అయితే ఉంది, నాకు ప్రజలలో మళ్ళా ఉంది, ఆర్థిక బలం లేదు కనుక ఈ పార్టీకి నేను న్యాయం చేయలేను. అయినా సరే లాక్కుంటూ వస్తున్నాను. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 5-6 నెలలు లాక్కుంటూ వచ్చాను. ఇంటింటికి అవనవ్వండి, లేకపోతే ఇదేం కర్మ అవనవ్వండి, అది కూడా చేశాను. ఇదేం కర్మ, రాష్ట్రానికి ఇదేం కర్మ, మన రాజస్థాన్కి ఇదేం కర్మ. అప్పుడు కూడా మీరు వైసీపీ చాలా ఘాటైన వస్తుంది. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ న్యాయం చేస్తారు. రాజనీతి నాకున్న దాంట్లో దేన్ని నమ్ముకుంటే, వ్యాపారాన్ని నమ్ముకున్నా అంతే, రాజకీయాన్ని నమ్ముకున్నా అదే విలువ ఇచ్చేవాడిని, అదే విధంగా రాజకీయాన్ని నమ్ముకున్నా అదే విలువ ఇచ్చాను. విలువలతో కూడిన పనే. అందుకనే దానికి సంబంధించినంత వరకు నా రోజు నేను అధైర్యపడలేదు. ఎవరికి ఇచ్చిన కమిట్మెంట్ తో 22 సంవత్సరాల సీనియర్టీని ఎందుకు పోగొట్టుకోవాలని లాక్కుంటూనే వస్తున్నా. మనసులో మాత్రం కొంత ఆవేదన. వెనకాల ఆయన వస్తాడంట, అమెరికా నుంచి ఇంకొకటి వస్తాడంట, లేకపోతే ఇంకొకటి వస్తాడంట. వెనకాల కార్యకర్తల్లోనే అభద్రత భావం వెనకనే కల్పించారే. ఎంతకాలం లాగే బండికి మేకలు లెక్కెళ్తుంటే మీలాంటి వాళ్ళందరూ చూసేవాళ్ళందరూ కుక్కలకి వెళ్తాం అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత కదా కుక్క అనుకుంటాను వదిలేస్తాం. 4 సంవత్సరాల దాకా లాక్కుంటా కష్టపడ్డాం. అది కుక్క అంటే కుక్కని వదిలేసినట్టు ఉంటుంది. మన మాత్రం దుక్కు తినేస్తారు సార్, పంటలాగా కోయ ఉంటది. దుక్కు బస్తా లారీ ట్రాక్టర్ మీద ఎక్కించగానే స్టీరింగ్ మాత్రం వాళ్ళ వర్గానికి ఇచ్చేస్తారు సార్. ఆ శుభ్రంగా వేసుకెళ్ళిపోతాడు. ఆ కూలీల బాకి ఆ కౌలు బాకి అన్ని మేము కట్టుకోవాలి. మరి బీసీలకి మేమే మా తెలుగుదేశం పార్టీ అని చెప్పి టీడీపీ అధినేత మరి చాలా మీటింగ్ లో చెప్తున్నారు కదా. ఎస్ సార్. దాన్ని మీరు ఏకీపిస్తారా వ్యతిరేకిస్తారా? లేదు, బీసీలకి అనేది వాస్తవంగా అయితే రామారావు గారు మొట్టమొదటిసారిగా బీసీలకి రామారావు గారు 22% రిజర్వేషన్ పెట్టారు. ఎస్, నేను ఉండే పంచాయతీ ప్రెసిడెంట్ కూడా అయ్యేవారు కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి రామారావు గారు. ఆయన 18% ఎస్సీలకి ఒక 8% మొత్తం కలిపి 8% ఎస్టీలకి ఇచ్చి 24%, 26%, 24% ఆ విధంగా ఇచ్చి ఏ విధంగా అంబేద్కర్ ప్రజల నాడిలో ఉన్నారో అదే విధంగా అంబేద్కర్ ఈ రామారావు గారు కూడా బీసీ పార్టీ అని చెప్పుకోవడానికి లోకల్ బాడీస్ లో 24% రిజర్వేషన్ ఇచ్చి మాలాంటి వాళ్ళు జెడ్పీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, లోకల్ బాడీస్ లో మాలాంటి బీసీలని ఎస్సీలతో సమానంగా ఇచ్చారు. లేకపోతే ఎస్సీలు రాజకీయంగా మాకన్నా చట్టసభల్లో ఉన్నారు. మాకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే రాజకీయ రిజర్వేషన్ చట్టసభలో ఇక్కడికే ఉంది కానీ చట్టసభల్లో లేదు. ఇద్దరు బీసీ నిలబడ్డారు అనుకోండి, దాని మీద 2 సింహాలను దించుతారు, బీసీ నిలబడిపోతారు. దాన్ని కొమ్ము కాయాల్సింది ఎవరు? నిలబెట్టండి, రాజు కాయాలి. రాజు కాయాలి, ఆ మేఘం తినకుండా కాయరండి, వదిలేస్తారు. ఆ నెగ్గిన మనోడే నెగ్గుతాడు కదా, అవతల పెద్దోడిని దించేస్తారు. అవతల నెగ్గిన మనోడే కదా అని. ఇక్కడ ఓటేసేవాళ్ళు కూడా మనోడే నెగ్గాలి. అక్కడ చంద్రబాబు నాయుడు రావాలి. బీసీ దగ్గరికి చేతులు కట్టుకోవాలా, రాకూడదు, చేతులు కట్టుకోవాలా అనేది మాత్రం కాన్సెప్ట్ బాగా పనిచేద్దండి ఇక్కడ మా నియోజకవర్గంలో. కైకులూరులో అన్ని నియోజకవర్గంలో మా కైకులూరులో రాజకీయ మీరు చూశారు కాబట్టి రాజకీయ దుస్తాస్తులు బాగా ఎక్కువ ఉంటారు. అందుకనే మాకు సంబంధించి ఆ రోజు అయినా లాక్కెళ్తుంటే సర్వే మరి
రాజశేఖర్ రెడ్డి గారు నానేడు ఆ రోజు పొగిడాను నేను చాలా సార్లు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, ఫీజు రింబర్స్మెంట్, ఇవన్నీ తీసుకొచ్చి ప్రజల గుండెల్లో ఈ వీధికి విగ్రహం కట్టించుకున్నాడు అంబేద్కర్ గారి లాగా. ఆయన జ్యోతిరావు పూలే గారిని, అంబేద్కర్ గారిని, రామారావు గారిని కూడా ఆదర్శంగా తీసుకున్నానని చెప్పారు. అటువంటి ఆయన పుట్టిన బిడ్డ కాబట్టి సర్వే చూశారు. ఆ సర్వే ప్రకారము పోటాపోటీగా ఉన్నాడు రమణ. ఆ పోటీ తగ్గించాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఒక దూతని పంపించి మీరు పార్టీకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తాము అన్నారు. ఎస్, ఎమ్మెల్సీ అని నేను అనకుండా అసలు ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడడానికి నాకు కల్పించండి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంతే. మీరు చెప్పిన కమిట్మెంట్ తో నేను అంగీకరించలేదు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇదే పార్టీ ఎప్పుడైతే మారారో మీన్స్ అంత ముందు రోజునే మీరు విజయవాడ వెళ్ళి నైట్ 12 గంటల వరకు ఒక చోట వైసీపీ సంబంధించిన ముఖ్య నేతలు మీతో మంత్రాలు జరిపి ఆ క్షణం నుంచే మీకు 2+4 సెక్యూరిటీ కల్పించి మిమ్మల్ని ఆ తెల్లారే విజయవాడ తీసుకెళ్లారు. దీనికి కోట్ల రూపాయలు చేతులు మారాయి, వెంకటరామన్ అమ్ముడుపోయాడు, ద్రోహం చేశాడని రకరకాల ప్రకటనలు. నేను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడను. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడితే మీకు చూసే అన్నవాడికి నాకు తేడా ఉండదు. పార్టీ ప్రయాణం చేసిన వ్యక్తులు పార్టీ మారేటప్పుడు స్వార్థపూరితంగానే మారాను. నేను చెప్తున్నానుగా, స్వార్థంగానే మారానండి. అక్కడ ఎమ్మెల్యే అక్కడ చెప్తున్నాను సార్, నాకు ప్రోటోకాల్ ఇవ్వలేదు. నేనేం చెప్తాను, నా దగ్గర ఓ దూతను పంపారు ఒక మంత్రి స్థాయిలో. మీ మాట 2-3 కాంటాక్ట్ చేసినా నాకు సంబంధం లేదు, డైరెక్ట్ చేయంటూ కాంటాక్ట్ చేయి. నాకు కలిసే స్థాయి కాదంటే నేను 2001 నుంచి జెడ్పీటీసీ ఎమ్మెల్యే చేస్తున్న వ్యక్తినే కదా, 2 సార్లు ఇన్ఛార్జే కదా. కనుక ఆ విధంగా మీరు కల్పించి ఆయనతో మాట్లాడిస్తే నాకు నమ్మకం ఉంటది. ఆయన మాట తప్ప మనం ఎప్పుడైనా అంటూనే ఉంటారు కదా, మీరు ఆయనతో మాట్లాడింది వెంటనే క్షణం కూడా మంతనాలు పక్క రూమ్ లో మాట్లాడలేదండి. నా ఇంటి దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా కారులో సీఎం గారి దగ్గర తీసుకెళ్లారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. ఇక్కడ ఏం మంతనాలు లేవు, ఎవరి మాట వినే పరిస్థితి కాదు. ఒకటి మాట చెప్తే వినే పరిస్థితి నాకు ఉండదండి. నాకు తోసిందే చేస్తాను. నేను చిన్నపిల్లలు 49 సంవత్సరాలు వచ్చినాయి. 49 సంవత్సరాలు వచ్చాయి. రాజకీయ అనుభవం అపారంగా సంపాదించారు. ఆల్రెడీ 75 పెట్టాము, 45 రన్ అవుతున్నాయి. చిన్నప్పుడే రాజకీయ అనుభవం ఉంది, వ్యాపార అనుభవం ఉంది. అన్నిటికన్నా వ్యాపార అనుభవం చాలా పవర్ఫుల్. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి మధ్యలో వచ్చి మాణిక్యాలరావు గారు రాజ్యసభ ఇస్తానంటే వచ్చేస్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నువ్వు వచ్చేయి, పార్టీ కండువా కప్పేసుకో, ఇక్కడ మంత్రి గారితో లేకపోతే జిల్లా అధ్యక్షుడితో కప్పుకునే స్థాయి అనేది కాదు కదా. సీఎం గారి దగ్గర తీసుకెళ్ళండి అన్న. సీఎం గారి ఇలాగే మీలాగా కూర్చొని మాట్లాడిన తర్వాత ఒకటే అన్నాను, రమ్మ పరిస్థితి ఇది. రమణ గారు అన్నారు, రమణ గారు మీ పరిస్థితి ఇది. మాజీ ఎమ్మెల్యే గారు అన్నారు, పరిస్థితి ఇది బాగుంది, మీరు వస్తే బీసీలకి పెద్దపేట వేయాలనుకుంటున్నాను, బడుగు బలహీన వర్గాలకి. ఇంకా బీసీ అభ్యర్థిగా మా పార్టీలోకి మీకు ఎమ్మెల్సీ ఇస్తానని లేదు సార్, మాట్లాడిన కదా అని చెప్తున్నాను. రండి మా పార్టీలోకి రండి అన్నాను. సార్ నేను ఇలాగే 14లో అలాగే మోసపోయాను సార్, మళ్ళీ మోసపోలేను, సీనియారిటీని వదులుకోలేను, ముఖం మీద మాట్లాడుతాను. ఆయనలాగా ముక్కుసూటిగా మాట్లాడేది ఆయన నచ్చింది. తర్వాత చూసిన ఘటన బట్టి అంతకుముందు నాకు అసలు లోటస్ పాయింట్ ఎక్కడ ఉంటుందో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, అసలు సంబంధం ఉండదు కదా. అందుకనే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆయన 45 minutes పైన మాట్లాడారు నాతో. పిచ్చపాటి మాట్లాడారు, డేవాస్ అయింది అన్ని చెప్పారు. కానీ గ్రాఫ్ బాగున్నావు కదా, వచ్చే మా పార్టీలోకి అన్నారు. అలాగే మోసపోయాను సార్. అప్పుడు అన్నారు, నేను మోసం చేయడానికి పిలవలేదు, ఫస్ట్ ఇప్పుడు వచ్చేయి 17 ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఆ ఎమ్మెల్సీలో నీకు ఎమ్మెల్సీ కేటాయిస్తాను, అందులో ఏమైనా తేడాపాడా వస్తే గవర్నర్ కోటాలో ఇస్తాను అని చెప్పారు. మీరు మాట తప్పరు తిప్పాలని రాజశేఖర రెడ్డి గారికి బిడ్డ కాబట్టి మేము మాట్లాడారు, నేను నమ్ముతున్నాను ఆయన చెప్పి అక్కడే టవల్ కప్పుకున్నాను. గానీ ఇలా బీవీ మేనర్లోనో లేకపోతే మురళీ పాచినర్లోనో గేట్వేలోనో హోటల్లో మీటింగ్లు జరగలేదండి. అయితే మా ఇంటి దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి టవల్ కప్పుకుని
హామీ తీసుకొచ్చి పార్టీ వాళ్ళకి చెప్పడానికి అప్పుడు దాకా నా కమిట్మెంట్ తెలియదు, ఆ వ్యక్తి వస్తాడన్న విషయం కూడా నాకు తెలియదు. అసలు ఏం మాట్లాడుకోవడం మిమ్మల్ని ట్యూన్ చేసుకోవడానికి ఎవరు దీనికి మార్గం నడిపింది ఎవరు? ఒకటి మనం ఏమవుతుందంటే కొన్ని రాజకీయ గోప్యత అంటే ఉండాలి, స్నేహితులు ఉండాలి, చెప్పా ఎవరి మాట వింటారు అని అంటే నన్ను తీసుకెళ్లిన వ్యక్తి కూడా పేరు చెప్పకపోతే ఆయనకి గౌరవం ఉండాలి. ఆయన మంచిగా చేశాడు కదా ఆయన కూడా గౌరవపదమే. ప్రస్తుత మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన పంపించారు, ఎందుకంటే 2009 బ్యాచ్ సేమ్ బ్యాచ్ ఎమ్మెల్యే చేసి అప్పటి నుంచి బాగా పరిచయం. అంటే కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక సామాజిక వర్గం చెందిన మంత్రి గారు, యాదవ సామాజిక వర్గానికి. మీ దగ్గర పిఏ లేకపోతే మీ పర్సనల్ సెక్రటరీ అదే సామాజిక వర్గం వ్యక్తి ద్వారా మంత్రాలు జరిగాయని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు మాకు సైపరావు గుర్రాజు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన నాకు పార్టీ ఓడిపోయినప్పటి నుంచి బిడ్డలాగా, వాళ్ళ నాన్నగారి కాడి నుంచి పరిచయం, వ్యాపారంలో పరిచయం. దాని మీద బిడ్డలాగా ఒక సొంత తమ్ముడిలాగా నా ఆయనకే కామినేని శ్రీనివాస్ గారు అందరూ ఆ కారు ఎక్కుతున్నా సరే మీకు ఆ కారు తెలుగుదేశం కారులోనే ఇద్దరు ప్రయాణం చేశాం. ఓడిపోయినప్పుడు ఇద్దరు ఓడిపోయినట్టే ఫీల్ అయ్యాం. బండి లాగేటప్పుడు మనం 23 వరకు బండి లాగాం. వెళ్ళేటప్పుడు కూడా ఇలా జరుగుతుంది రాజుగారు అని చెప్పి ఒకసారి వెళ్ళి చూసొద్దాం రారా అంటారు. వెళ్ళి చూసొద్దాం రారా అంటే స్వతంత్రంగా అంటే ఆ విధంగా వెళ్ళారా అని. ఆయన కేవీపీ రామచంద్రరావు ఉండేవారు, కేవీపీ రామచంద్రరావు గారు, మన రాజశేఖర రెడ్డి గారు. నాకు పర్సనల్ గా ఆయన మంచి స్నేహం సహాగారుడు కూడా, వ్యక్తిగత సహాగారు. ఆయన ఏదైనా నా పిఎల్ మాటను వీళ్ళ మాట వినడానికి మీ ప్రత్యర్థులు ఈ టైప్ ప్రచారం తీసుకొచ్చాను. ప్రత్యర్థులు ఆ స్థాయిలో ఊహించుకునే వాళ్ళకి నేనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ జరిగింది ఇంకొక క్వశ్చన్ అడిగారు, నేను మేజర్కి వచ్చాను. అలా జరిగి జాయిన్ అయ్యాను, నో కమిట్మెంట్. జాయిన్ అయినప్పుడు నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకుంటావా బాగా అడిగావని నాగేశ్వరరావు గారు, మిథున్ రెడ్డి గారు కూడా వచ్చారు నాతో పల్లంగా, మన పొలిటికల్ ఇన్ఛార్జ్ గోదావరి అండ్ ఏలూరు డిస్టిక్ మిథున్ రెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నాకు బాగా పరిచయం, కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇప్పుడు కూడా గుర్తు ఆయనకి. ఆయన ద్వారా చాలా పనులు చేయించుకున్నా. ఆయన కూడా సంతోషించి ఆయన కూడా వాళ్ళ బిడ్డను పంపించాడు. మిథున్ రెడ్డి గారు, నేను, కారుమూరి నాగేశ్వరరావు గారు, సైప్రస్ గుర్రాజు గారు వెళ్ళినప్పుడు ఆయన కమిట్మెంట్ తీసుకున్న తర్వాత టవల్ కప్పేసుకున్నాము. ఎమ్మెల్సీ వాగ్దానం తీసుకున్నాం, నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకుంటావా అంటే ఏదన్నా కాంట్రాక్ట్ తీసుకుంటావా, కాంట్రాక్ట్ అటువంటి ఏమైనా చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగారు. ఎవరైనా అడుగుతారు కదండి. కాంట్రాక్ట్ అనేది ఆయన స్వయంగా దోశ పెట్టేస్తాను అనలే, కొండరా చేసుకో, ఇసుకోరి చేసుకోమని చెప్పలేదు నాకు. ఉచితంగా ఏదన్నా పని చూసుకో, మైనింగ్ లో కానీ లేకపోతే ఇసుక అన్ని ఇప్పుడే బాగోలేదు, ఏదన్నా రోడ్డు కాంట్రాక్టులు కానీ ఇటువంటి చేసుకుని వెసులుబాటు ఆర్థికంగా కొంచెం మెరుగుబాటు అని అడిగారు. సార్ నాకు అయ్యేమి రావు సార్, నాకు మైనింగ్ కానీ కాంట్రాక్టులు కానీ రావు అని చెప్పి, ఏదో ఒకటి ఆర్థిక పరంగా చూసుకో చేసి పెడతా అన్నారు. కానీ ఈ ఎవరైతే నాకు తెలియదు, నిజంగా మనం పోల్చకూడదు. వీళ్ళని కుక్కలతో సింహాలతో పోల్చుకున్న కుక్కకి విశ్వాసం ఉంటది, సింహానికి రాచరికం ఉంటుంది. పేర్లు చెప్పడానికి అభ్యంతరం ఉందా మీకు? నాకెందుకు పేర్లు ఎందుకు అండి? చెప్పొచ్చు కదా, ఏం భయం ఉంది మీకు దాంట్లో? విమర్శించేవాడి పేరు నేను చెప్పి వాళ్ళని పెద్దవాళ్ళు కరెక్ట్ గా మీరున్నారు. ఎంతమంది విమర్శిస్తా ఉంటారు. అవును, ఒకటి రాజులన మురుగుతుంది కుక్క కొత్తగా కొత్త వాళ్ళని చూసినప్పుడు, లేదు జంగం వెళ్ళిన మురిగిద్ది. అలాగే నేను వెళ్ళినప్పుడు మురిగే కుక్కల గురించి ఆర్థిక వెసులుబాటు వచ్చిందా మీకు? కమిట్మెంట్ వచ్చింది? నేను అనేది చెప్తున్నాను. ఈ పదవి కావాలంటే ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 30 to 50 కావాలి. ఇప్పుడు అనఫిషియల్ గా కాదు, అఫీషియల్ గానే తెలుసు. ఎలక్షన్ కమిషన్ తెలియదా? అందరూ తెలుసు, జయవరి వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితులు 30 to 50 అటువంటిప్పుడు మంచి వ్యాపారవేత్త వచ్చి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ పాయింట్ ఎక్కువ. అవును, ప్రోటోకాల్ ఎమ్మెల్సీ ఎక్కువ. 6 years ఆల్రెడీ ఉద్యోగం, ప్రజాసేవ చేయొచ్చు, దాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం కూడా చేయొచ్చు. ఎమ్మెల్యే పోటీ చేసి 50 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తాడో గెలవడో తెలియదు మాణిక్యాలరావు గారు. గెలుస్తాడో గెలవడో తెలియనప్పుడు మనం అన్ని కోట్లు. అవును, కానీ గెలిచే అభ్యర్థి రాజ్యసభ కొనుగోలు చేసుకుంటున్నారు కొంతమంది పెద్ద పెద్దోళ్ళు,
మీకు తెలుసు. 100 కోట్లు, 100 వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్న వాళ్ళు రాజ్యసభలో ఇప్పుడు సభ్యులు కింద ఎందుకుంటున్నారు? ఉన్నారు. ప్రయోజనం లేదు, ప్రజల్లోకి వస్తే గెలవలేరు వాళ్ళు. రాజ్యసభలో పార్లమెంట్ లో ఉంటారు, పార్లమెంట్ లో లాగిన్ చేయించుకుంటారు. అలా ఎమ్మెల్సీ కొనుక్కునే వాళ్ళు ఇంతమంది ఉంటారు. కానీ మహానుభావుడికి రాజశేఖర రెడ్డి గారు కొడుకు కుమారుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి చేతులు జోడించి నమస్కరించాలండి. ఆయన కమిట్మెంట్ బీసీఎల్ పైకి రావాలన్న ఉద్దేశంతో 17 మందిలో 11 మంది బీసీ అభ్యర్థులకి ఇచ్చారు. బీసీ అభ్యర్థులకి ఇచ్చి బీసీని పెంచి పోషించారు. పోషించినప్పుడు పైసా ఆశించే పాలం అయితే ఆ 50 కోట్లకి పదవి ఖచ్చితంగా అమ్ముకునే పాలం అయితే అవతల వ్యక్తులు ఎలా అమ్ముకున్నారో ఏంటో అని అయితే అనుభవంలో కొంత నాకు అనుభవం ఉంటుంది. అంతే కదా. పార్టీ ఫండ్ కింద అమ్ముకున్నారు అని కన్నా పార్టీ ఫండ్ కింద ఏం తీసుకున్నారో తెలుసు. అవును, నాకున్నది. ఈయన పార్టీ ఫండ్ కింద ఏం తీసుకున్నారో ఆయన తెలియదు, నాకు తెలియదు. కానీ నా దగ్గర మాత్రం పైసా ఆశించకుండా కనీసం వెళ్ళినప్పుడు టీ ఖర్చు కూడా అయిందే. నా మీద నిన్న వేసే ఎవరైతే మూర్ఖ నాయకులకి చెప్తున్నాను, మీకులాగా మిమ్మల్ని ముంచేసి వెళ్ళలేదు బాబు. మీ పార్టీలో ఇంకా నాకన్నా బెటర్ క్యాండిడేట్లను తీసుకుని మంచిగా పార్టీని గెలిపించుకోగల దమ్ము సత్తా మీకు సీట్ ఇప్పుడు దాకా ఖాళీ లేదని బెర్త్ ఫుల్ అయిపోయింది. ఆల్రెడీ బెర్త్ ఖాళీ చేసి పెట్టాను కదా ఒక సీటు. ఆ సీట్ ఖాళీ ఉంది, మగవాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మీరు దమ్ముంటే మగవాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టండి, గెలిపించండి పార్టీని. అప్పుడు దాకా నన్ను డబ్బు లేనోడు మొత్తం చేసుకుని ఖాళీ సంఖ్యతో కూర్చున్నాడు, ఎలా గెలుస్తాడు అని వెనకాల దొరుకుతారా? అత్తగారు కొట్టిన దానికన్నా తోడుకాలు దుప్పిన దానికన్నా వెనకాల ఉండి ఏదో అశ్వత్థామ అతహ కుంజరహ అంటాడు, ధర్మరాజు కూడా అబద్ధం ఆడతాడు. ఇక్కడ ఈ సన్యాసులు ఏం చేస్తారంటే రాజకీయంలో వార్డు మెంబర్ కూడా గెలవనాడు కూడా వెనకాల నా డబ్బుతో తిరుగుతూ వెనకాల పక్కదారిని వాయిస్తూ ఉంటారు. అందుకనే నేనేమో అటువంటి కుక్కల గురించి మేము పట్టించుకోం. మీరు వచ్చిన తర్వాత మీలాంటి మగడ దొరికే అవకాశం ఉందా? దాన్ని అన్ని ఒకటి నేను లేకపోతే ఎవరిని కట్టుకునేవాడు అంటే అట్లా కాదు, అలా కాదు. ఒక మంచి లీడర్షిప్ ఉన్న వ్యక్తి, క్వాలిటీస్ ఉన్న నాయకుడిగా మిమ్మల్ని ఇంటర్నల్ గా మిమ్మల్ని అభిమానం, మిమ్మల్ని పొగడపోయినా వాళ్ళ అంతరాత్మకి వెంకటరమణ అతను మంచి లీడరు, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, గెలవగలడు అంటూనే మీరన్న కార్డు బీసీ కార్డు. మనం ఏంటి బీసీ అతను ఎరికలు చేతులు కట్టి నిలబడతాం ఏంటి, పనులు చేయించుకోండి, మన స్థాయి ఏంటి అనుకున్న నాయకులు మరి వాళ్ళు మీరు వాళ్ళకి ఒక స్పేస్ ఇచ్చారు, వాళ్ళ ప్లేస్ చూపించారు. ఫుల్ అయిపోయింది, ఎక్కడానికి లేదంటే నా వల్లనే ఇబ్బంది పడుతున్నారు. మనం అరువులు కాకపోయినా గాంధీ మాతో ట్రైన్ ఎక్కడానికి అరువులు కాకపోయినా మరి నన్ను ఆ ట్రైన్ లో ఎక్కే అర్హత నాకు ఇంకా ఇక నుంచి లేదు అని అనిపించింది. ఎందుకంటే మళ్ళీ వచ్చారు, అందుకనే ఆ భర్తీ చేసి కింద నడుచుకుంటా వెళ్దాం అని చెప్పి ఇందులోకి వచ్చేసాను. అక్కడ సీట్ ఖాళీ అయింది, గాంధీ మాత్రం సీట్ ఖాళీ అయిపోయింది. మంచి మంచి రాజుని తీసుకొచ్చి కూర్చోబెట్టమనండి, ఇక్కడ ఎదిరించమనండి. అందులో బీసీ అభ్యర్థి అయితే తీసుకొస్తారు, ఓసీ అభ్యర్థిని తీసుకొస్తారు, మళ్ళీ గౌరవిస్తారు, మళ్ళీ కాంబినేషన్ సీన్ లోకి వస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. వాళ్ళ ఇష్టమా? నేనేది కామినేని శ్రీనివాస్ గారు అంటే పిఆర్పీకి టీడీపీలో ఉన్నారు, పిఆర్పీకి వెళ్ళారు, కాంగ్రెస్ లో విలీనం చేశారు, బీజేపీకి వచ్చి నా పొట్ట కొట్టారు. నెక్స్ట్ ఇప్పుడు మరి ఎటు నుంచి ఎటు వస్తారు, లేకపోతే ఏ నాయకుడిని తీసుకొస్తారా అనేది పార్టీలో నాకు వాళ్ళ పార్టీ గురించి నాకు ఎందుకంటే నా ఇంట్లో అంట్లు నేను తోముకుంటే బెటర్. ఎస్, నా పార్టీలో ఉన్నదాన్ని క్యూర్ చేసుకుని శుభ్రం చేసుకుని కొంత ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి పార్టీలో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే లోకల్లో కొంచెం నాయకులకి విభేదాలు ఉంటాయి, నీ వర్గంలో నీకు అవతల వర్గం నీ ఫ్యాన్స్ నువ్వు ఎటు వెళ్తే అటు వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళను రాబెట్టుకో. అవతల వ్యక్తి నాకు వాస్తవంగా ఎమ్మెల్యే ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే దూర నాగేశ్వరరావు గారు. ఇద్దరు మీరు టీడీపీలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా ఆల్రెడీ ఇద్దరిది బాగా హోరాహోరీగా ఎవరు మాట్లాడిన భాషను ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆయన కూడా స్ట్రాంగ్ ఉన్నాడు, మీరు కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమం భారీగా తిట్టారు. ఎస్, నా డ్యూటీ అది. పార్టీ ఉన్నారు కాబట్టి నిజాయితీగా నా డ్యూటీ నేను చెప్తాను చేశారు. ఎస్, డ్యూటీ చేశారు. ఇప్పుడు ఆయనకి గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, నేను ఇవ్వను. పార్టీలోకి వెళ్ళిన తర్వాత తిట్టడం మానేస్తాను. ఆ ఇంటి కోడలకి వెళ్ళక ముందు మామని తిట్టొచ్చు, వెళ్ళిన తర్వాత తప్పదు గౌరవించాలి. ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళాను కాబట్టి గౌరవిస్తున్నాను. ఇతరులాగా ఒక నాయకుడు వెళ్తే ఇంకొక నాయకుడికి తలనొప్పి,
సుమారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మాకి పాత పార్టీల్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ అవును, పెనమలూరు, పెరంగూరు, అవును, బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పెనమలూరు. గ్యాప్ ఉందా లేదా చెప్పండి. అవును, బుద్ధా వెంకన్న గారు ఎంపీ, మరి గ్యాప్ వస్తున్నాయి కదా. అవును, ఇలా నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇంకో తలెత్తుకుని తయారవునా. నాకేమో 6 సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చారు, సుమారు మంచి పెళ్లి చేశారు. అవును, నమ్మకంతో పెళ్లి చేస్తే నాకు అది మానేసి ఇంకో పెళ్లి కూతురు, నాకు ఇంకో పెళ్లి కూతురు కావాలని నేను ఎలా వెళ్తానండి? అవసరం లేదు, నాకు అవసరం లేదు. నా పెళ్లి అంటే పిల్లలు పుట్టించే బాధ్యత చెప్పారు అంటే ఎక్కువ మందిని తీసుకొచ్చి పార్టీని గెలిపించాలి. పార్టీ మారినప్పుడు డబ్బులు అయితే ఆ తీసుకునే ఉద్దేశం అంటే ఇవ్వండి, 3 సంవత్సరాల నుంచి వాడే ఈ డ్రెస్ ఏం వాడుకోను, ఆ దీంట్లో ఉండలేను. మొన్న లోన్ తీసుకుంటాగే లోన్ వాడు కూడా నాకు లోన్ ఏమన్నాడు, నాకు షూరిటీ పెట్టుకోవడానికి కూడా పోవడం లేదు, ఇంకోటి లేదు, ఆధారం లేదు, ఏది లేదు. కాళ్ళు పెట్టాలి 3 లక్షలు, అది 3 లక్షల పదవి ఉంది. అందుకనే ఎవరి దగ్గర ఫైనాన్స్ కూడా గౌరవించట్లేదా బ్యాంక్? రాజుగారు, మా రాజుగారు అంటాం కదా, సైప్రాస్ గుర్రాజు గారు నాతో పార్టీలో జాయిన్ అయిన ఆయన. ఎవరి దగ్గర 100 మంది దగ్గర ఒక 20 లక్షలు ఇప్పించారు. ఎమ్మెల్సీ లోన్ ఒకటి వస్తుంది అన్నారు 20 లక్షలు. ఆ ఫైనాన్స్ మాకు వచ్చే 2 lakhs అలయన్స్ మొత్తం ఉంటాయి కదా, దాంట్లో 60,000 కట్ అయిద్దంట. నాకు మిగిలింది ఆ పిఏని, ఆఫీస్ మెయింటెనెన్స్, అద్దె 25,000 అద్దెంట్లో ఉంటున్నాను. మరి 15 కోట్లు ఎక్కడ దాచాను బాబు, మహాన్ బాబు చెప్పి తీసుకొచ్చి ఇచ్చేయండి ఆయన, మీకు పుణ్యం ఉంటది. ఆ 15 కోట్లు తీసుకొచ్చి ఇస్తే శుభ్రంగా మంచి ఇల్లు కట్టుకుంటాను, పార్టీకి సేవ చేస్తాను. ఇంకా కావాలంటే మీకు కూడా మీ పార్టీలో కూడా ఎవరు మోటార్ సైకిల్ లేని వాళ్ళు ఉంటే కొని పెడతారు. ఎందుకంటే మీ పార్టీ వల్ల ఈ పేరు వచ్చిందని, మీ పార్టీ వల్ల వచ్చిందా లేకపోతే వ్యక్తిగతంగా వచ్చిందా అనేది ప్రజలు తెలుసు. అయితే రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న చంద్రబాబు గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తాను చెప్పాడు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు, అని ఈ ఇద్దరు నాయకుల మధ్య మీరు ఎక్కడ సక్సెస్ అయ్యారు? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన సక్సెస్ కూడా మాట తప్పడు మడం తిప్పడు అనేది, మాట తప్పాడు మడం తిప్పాడు అని నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి కదా. మీ విషయంలో ఎవరి వల్ల న్యాయం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? నా ముక్కు ఆయన తెలియదు, ఆయన ముక్కు నాకు తెలియదు. అర్థమైందండి. న్యాయం ఎవరి వల్ల జరిగిందని క్లారిటీ కావాలి. అదే సార్, అసెంబ్లీలో కూడా కలిసిపోయింది. ఆ నాన్నగారు కూడా తెలుసు, ఆయనతో కనీసం 5-6 నెలలన్నా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు డైరెక్ట్ కలవలేదు, చూడలేదు కూడా అండి. ఓకే, ఆయనకుండే సర్వే ఆయనకు ఉంటుంది. అయినా ఎమ్మెల్సీ ముఖం తెలియని వాడికి ఒక ఎంపీ కూడా చేశారు పాపం, ఏమీ లేదు నాలాంటి వాడిని. అది కూడా బహిరంగ సాక్ష్యం, కారు కొని పెట్టి ఎంపీ పోటీ చేసి నిలబెట్టిన ఘనత ఏమీ లేని వాడిని. నేనండి మా ఫ్రెండ్ తెలుసున్న నాకులాగా సామాన్యుడు తగిలిన నాలా కూడా దెబ్బ తగిలినోడు కాదు, సామాన్యుడు. ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పారు, సంచార జాతి వాళ్ళకి ఇచ్చారు. అవును, సంచార జాతి వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక సామాన్యుడిగా ముదిరేయచ్చు నన్ను, వదలకుండా ప్రజాదరణ ఉందన్న ఉద్దేశమే కదా. ఆ పార్టీ వాళ్ళు మెచ్చుకునేవారు, ఈ పార్టీ వాళ్ళు మెచ్చుకునేవారు, 2 పక్కల సర్వే చేశారు. మీ మీద అపారమైన బాధ్యతలు ఉన్నట్టున్నాయి. ఎస్, నాకు ఏమవుతుంది, ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో 4 కాన్స్టిట్యున్సీలు లేక్ సంబంధించి ఉన్నారు, ఉండి అండ్ ఊటూరు, బెందులూరు, కైకలూరు. ఇందులో నువ్వు ఈ విధంగా చెయ్యంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ విధంగా జరిగింది. దాని మీద నీకేం కావాలంటే నా మైనింగ్స్ అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు, నా ప్రజలకి కొన్ని 3-4-5 వంతెనలు కూలిపోయినాయి సార్. అవి రైతులు ఆక్వా రంగానికి ఆక్వా జోన్ పెట్టారు. ఆక్వా జోన్ వలన తెలుగుదేశం వాళ్ళు మేసం వెళ్ళేస్తున్నారు. మేము ఉన్నప్పుడు అందరికి ఇచ్చాము, ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాము ఉచితంగా, మేసాలు వెళ్ళేస్తున్నారు. మనం ట్రాన్స్ఫార్మర్స్ కూడా కొంచెం జాప్యం అవుతుంది. అదే కాకుండా ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అలా పెట్టడం వలన పేద రైతు కూడా సఫర్ అవుతున్నారు సార్. దాన్ని పునఃపరిశీలించండి. ఇదొకటి చాలా చాలా సీరియస్ మ్యాటర్, ఆక్వా రంగం ఎక్కువ కాబట్టి. అదే విధంగా ఈ వ్యవసాయ రైతులు, నేను ప్రతిపక్షంలో మొన్నటిదాకా కూడా సెప్టెంబర్ 3లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడాను. 19వ తారీఖున వరి పొలం తడిసిపోయి ఉంటే ధాన్యం బాతులు తినని ధాన్యం చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్నారు. మీరెందుకు మనకు కొని చేయలేదు? ప్రతిపక్షంగా నా మాట నేను గోడింపించాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని అన్నాను కానీ
కొత్త పార్టీలో మారిపోయి కొంటానవయ్యా అని ఎక్కడ చెప్పలేదు. ప్రతి ఒక్కరు సమాధానం చెప్పుకుంటా వచ్చాను. ఏదైతే అవినీతి జరగదు నా దగ్గర, నీతిగా ఉంటాం. కనుక మాకు నీతిమాలిన పనులు చేయడం, ఇలా నీతిమాలిన డబ్బులు తీసుకోవడం మా ఒంట్లో లేదు. సత్తావ్యాప్తం మేము డబ్బుతో ఇసుకెళ్ళిపోయి తగలేసుకోవాలి. నాకు పుచ్చలపల్లి సుందరయ్యని నేను ఆదర్శంగా తీసుకుంటాను సార్. చాలా సింపుల్. పుచ్చలపల్లి సుందరయ్యని తీసుకుంటాను, యేసుక్రీస్తుని ఆదర్శంగా తీసుకుంటాను. యేసుక్రీస్తుకి ఈ రోజు ప్రపంచ ఆదరణ తగిందంటే ఆయన మనిషే భద్రపంచి కట్టుకుని ప్రజలకు సేవ చేస్తుంటే ఆ సేవ నచ్చక సిలివేశారు ఆయనకి. మరి అటువంటి మహానుభావులు పుట్టిన దేశం ఇది, ప్రపంచం. అందులో నేను ఒకడిని, నా సేవ నేను చేస్తున్నాను. అక్కడ సిలువ పడ్డాను, ఆయన సిలువ నుంచి విముక్తి కలిగించి మళ్ళీ కొంతకాలం సేవ చేయరా బాబు అని సేవ చేయడానికి పెట్టాడు. ఆ సేవని నేను ఆ పార్టీ తప్పకుండా చేయడమే కాకుండా ఆ పార్టీకి విధేయుడిగా పనిచేస్తాను. అలా అని పార్టీ తరపున ఇటువంటి అవకతవకలు ఏవైతే జరుగుతున్నాయో కొంతమంది తీసుకెళ్లరు స్వార్థపూరితంగా. ఇవైతే ఉన్నాయో ఇలా అయితే మైలేజ్ వస్తుంది. ఈ కరెంట్ బిల్లు గాని లేకపోతే ఆర్బీకే ద్వారా కొనుగోలు చేయడం కాకుండా రైతుకు కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలి. రైతుకు కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలి. ఇష్టం వచ్చిన చోట నచ్చిన ధరకు అమ్ముకునే స్వేచ్ఛ ప్రతి దాంట్లో ఉంటే ప్యాడీకి ఈ విధంగా జరుగుతుంది అనే అభిప్రాయం ఉంటుంది. కనుక నేను ఒకటి చెప్పాను, దానికి సంబంధించినంత వరకు పరిశీలిద్దాము, కానీ ప్రతి గింజ కొందామన్నారు. అదేవిధంగా మొత్తం మ్యాక్సిమం ధాన్యం కొనుగోలు చేశారు, కొంచెం లేట్ అయినా. జయమంగళ వెంకటరమణ గారు నిత్యం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మద్యంలో బానిసే ఉన్నారు, ఆయన 24 గంటలు మందులో ఉంటారని చెప్పి ఇంకొక ఆరోపణ కూడా ప్రత్యర్థుల నుండి కానీ వస్తున్న వాదనలు. నేను ఒక క్షత్రియుడిలా బతికాను రాజకీయంలో. ఏంటి, నాకు 19వ సంవత్సరం నుంచి అప్పుడు రాచరకంగా పార్టీలకు వెళ్ళేవాడిని, మంత అయ్యేవాడిని. ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మద్యం తాగేసి వెళ్తుంటే చాలా గొడవలు జరిగి ఎవరి పంపలో దూరాను, మద్యం తాగి ఎవరిని కొట్టాను చెప్పండి మనండి. నేను తాగాను అనుకుంటారు. కొన్ని అనివార్య కారణాల వలన ప్రముఖులు కూడా తాగారు. కుటుంబ నేపథ్యంలో 4 గోళ్ళ మధ్య జరుగుతాయి కానీ పబ్లిక్ మీటింగ్ లో మన తాగితే బాటిల్ ఎత్తుకుని మాట్లాడేవాడు ఎవరు ఉండడు ప్రపంచంలో. అంటే మందు తాగి వచ్చి రోడ్డు మీదకి కార్యక్రమాలు అటెండ్ అయ్యేవారు. ఇప్పుడు ఇప్పటికీ మద్యం బానిసే ఎమ్మెల్సీగా. మద్యం బానిసే ఇప్పటికి ఎప్పుడో కూడా కరోనాలో దొద్దామండి. రుచి చూస్తుంటాడా, లివర్ పోయినోడు లివర్ ఫ్లవర్ అయింది అనుకోండి మద్యం తాగితే. కరోనాలో అంత పెద్ద కరోనాలో మామూలే అలవాటు లేని వాళ్ళు పోయారు. మరి అంత అలవాటు ఉన్నవాడు కరోనా ఎందుకు పోలే, కరోనా ఎందుకు అటాక్ చేయలేదు. మిమ్మల్ని విమర్శించే మద్యం వాళ్ళు చాలా మంచిదండి. వాళ్ళు సురాపానం తాగుతారు, నేను మామూలుగా ఆల్కహాల్ తీసుకుంటాను. నా అలవాటు. నేను ఆర్మీ ఆఫీసర్ కొడుకునండి. మా నాన్నగారు మేము కూర్చొని తీసుకుంటాం. కాస్ట్లీ ఇక్కడ మా లోకల్ బ్రాండ్ కాదు, ఆర్మీ బ్రాండ్. నేను చెప్తున్నా ఓపెన్ గా. ఎక్సర్వీస్ మెన్ కోట కూడా వస్తారనమాట. మా నాన్నగారికి వస్తాయి. కూర్చుంటాము, చెరుకు బ్యాగ్ వేసుకుంటాం, 2 చపాతీలు తింటాం, పడుకుంటాం. తెల్లారి పొద్దున్నే డ్యూటీకి అటెండ్ అవుతాను. ప్రజలే. ఇప్పుడు మానేశారా అట్లాగే? లేదండి, మద్యం మానేశారా? నాకు మానేకి బట్టి ఈ విధంగా ఉన్నాను. మానకపోతే జిడ్డు మొక్క వేసుకుని మానలేదని ప్రచారం చేస్తున్నారు. మీరు క్లారిటీ ఇస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను భార్యను వదిలేశాను. భార్యను వదిలేసి ఖాళీగా ఉన్నా లేకపోతే వేరే అది కూడా వ్యక్తిగతమే. కానీ మీరు పాయింట్ రేజ్ చేసేటట్టు చెప్తున్నారు. ఎందుకని అంటే కుటుంబంలో గొడవలు సహజం, అది ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు. కానీ ఎందుకని అలా కుటుంబాన్ని దూరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు బాధ్యత గల కీలకమైన పదవుల్లో నలుగురు చెప్పగలిగే పదవులు ఉన్నప్పుడు కుటుంబంలో చాలా సమస్యలు, ఎన్నో సమస్యలు పరిష్కరించగల నాయకుడిగా మీరు ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్న భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు సహజంగా ప్రతి ఇంట్లో ఉన్నాయి. కానీ ఎందుకన్నా ఒక్క దాన్ని పెద్ద చేసుకుని మీడియాలో రకరకాలుగా ప్రచారం చేయి అలాంటి పరిస్థితుల్ని ఎందుకు చక్కదిద్దుకోవడం? ఇన్ని చక్కదిద్దిన వ్యక్తి కుటుంబ నేపథ్యాన్ని చక్కదిద్దుకోపోవడానికి కారణాలు ఏమేమి ఉంటాయి? అది మీ వ్యక్తిగతంగా మీకు ఇష్టమైతే చెప్పండి, లేట్లేదు. అది ఏది బహిర్గతమే. డ్రింక్ తాగుతారు అన్నారు, బాధలో తాగొచ్చు. పార్టీకి వెళ్ళినప్పుడు మాకు చెరువు పడితే పార్టీ ఇస్తారు, రొయ్యలు బాగా వస్తే పార్టీ ఇస్తారు, ఎమ్మెల్యే గారు వస్తే ఒక గౌరవం. కరెక్ట్. అది తెలంగాణలో సర్వసాధారణం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పెళ్లికి కూడా దావత్ అని పిలుస్తారు. మధ్యాహ్నం కూడా మద్యం చేస్తారు, కళ్ళు తాగుతారు.
ఆ ఎమ్మెల్యేలు అందరూ గ్రౌండ్ సిట్టింగ్ వేస్తారు. అవును. టీడీపీలో ఉన్నప్పుడు కూడా శిల్పారామంలో మా పార్టీ వైపు కూడా పార్టీ ఇచ్చాము. అంటే అందులో తాగిన వాళ్ళు ఎవరో తాగిన వాళ్ళు ఎవరో అందరూ తెలియదా? తెలుస్తుంది కదా. మరేమి తాగడం అలవాటు లేని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? 85% తాగేవాళ్ళే ఉంటారు. కాకపోతే నేను బాబా కొంచెం ఎక్కువ తాగి ఉండొచ్చు. భార్య విషయానికి వచ్చారు. అయితే సావన్నా ఆవిడన్నా చనిపోవాలి, లేకపోతే నేనన్నా చనిపోవాలి. కానీ సమన్వయంగా ఎవరు సావకుండా పిల్లల కోసం మేనేజ్ చేసుకుంటూ అటువంటి పొరపాటు జరిగింది. పిల్లల కోసం రాముడు ఆ రోజు సీతను చంపేయచ్చు, చంపకుండా పిల్లల కోసం నిన్ను గర్భిణిని వదిలేశారు. కానీ అలా ఒంటరిగా వదలలే. ఈ రోజు కూడా పూజిస్తూనే ఉన్నాను. డైవర్స్ అయినా సరే, డైవర్స్ అయినా కూడా ఈ పాప ఈ రోజు కూడా నా ఉన్న ఆస్తి ఇద్దరు పిల్లలను సింగపూర్, ఆడపిల్లలను సింగపూర్ లో పెట్టాను. ఓ బాబు ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. మళ్ళీ ఇంత చేస్తున్నప్పుడు మొత్తం టోటల్ మెయింటెనెన్స్, వాళ్ళ మెయింటెనెన్స్ కూడా పర్ మంత్ 40,000 పంపిస్తా ఉంటాను. ఇక్కడ వాళ్ళిద్దరికి పిల్లలకే మళ్ళీ వేరు పంపిస్తారు. ఈవిడికి కూడా పిల్లలు మామూలుగా ఆర్కిటెక్ట్ ఏదో చేస్తున్నారు, ఇంటీరియర్ డిజైన్. ఆవిడ అక్కడే ఉంటారండి. ఈవిడ విజయవాడలో ప్రత్యేకించి ఉంటారు. ఆ బాబు కోసం ఆవిడకి నేను భరణం ఇవ్వాలంటే 3-4 వేలు నాకున్న ఆర్థిక స్తోమతను బట్టి, నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ బట్టి అసలు భరణం కూడా ఇవ్వవసరం లేదు. అయినా సరే నాకు వచ్చే వాల్యూలో కొంత ఆ బిడ్డ కోసం నేను సాక్రిఫైస్ చేస్తున్నా. ఎవరిని అప్పో చెప్పేసి 100 ఎకరం 150 ఎకరం లీజు చేస్తున్నాను. కలిసి ఉండడానికి ఉన్న అభ్యంతరాలు మీరు అంటే కలిసి ఉండాలంటే మితిమీరి ఉన్నప్పుడు అంటే కొన్ని ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి. మీకు ఇంకా డెప్త్ గా వెళ్ళాలంటే రాముడి జీతాంతాలు ఎందుకు కలవకుండా వేరుగానే చనిపోయారు కదా, ప్రస్తావించాం కాబట్టి మరి అల్లదు కదా. రాముడికి సీతకి ఏ విధమైన అపవాదం ఖర్చు పెడుతున్నారు కదా, సీతకి ఏ విధమైన అపవాదం వచ్చిందో నా భార్య కూడా అదే అపవాదం వచ్చింది. రాచరికంలో ఉన్నప్పుడు అటువంటి అపవాదం ఉన్న వాళ్ళని రాజు ఎవరు కూడా ఎలుకోరు. రాజనీతి రాముడి దేవుడైతే నన్ను అలా చూడాల్సిందే. నీతి కోసం కుటుంబమైనా వదులుకుంటారు ఖచ్చితంగా. తప్పు చేసిన ఎవరైనా సరే, అది ప్రాణ స్నేహితుడైనా సరే అదే జరిగింది. సాక్షి వాళ్ళ అప్పుడు ప్రతిపక్షాలు అంటున్నారు, పెట్టారు, తప్పు అనుకున్నారు, వదిలేశారు. కోర్టు తప్పు అనుకుంది, డైవర్స్ ఇచ్చారు. భరణం కూడా ఇవ్వవసరం లేదన్నారు. అయినా మానసికంగా మానవత్వంతో జరుగుతూనే ఉంది. రాముడు తెలియకుండా సీత బతకలేదు కదా. ఎక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం తెలియదా రాజుకి? ఆవిడ ఎక్కడ ఉందో తెలియదా? మరి మా పగల పక్షాలు అంటే ఆవిడ ఆ భూమి మీద ఉండదు, లేకపోతే నేను భూమి అయినప్పటికీ కూడా కుటుంబంతో ఎటు ఆడపిల్ల ప్రాణాలు లేదు, బిడ్డలకి వదలలేదు. నీతిగా నిజాయితీగా రాచరికంగా ప్రజల్ని వదలలేదు, కుటుంబాన్ని వదలలేదు. ఎవరి మధ్య జరిగిందో తప్పు అనేది ఆ దేవుడికి తెలుసు, అందరికీ తెలుసు. నేను ఎగ్జాంపుల్ చెప్తా రాముడు సీత విషయం గురించి. అందులో రాముడు ఎందుకు ఉద్దేశాడంటే నువ్వు కారణం చెప్పు. రావణాసురుడిని చంపక ముందు రాజుకి ఎంత చూశారు, రావణాసురుడిని చంపితే దేవుడు అయ్యాడు. ఇప్పుడు చట్ట ప్రకారం నేను రావణాసురుడిని అవతల పక్కన చంపొచ్చు, సీత ఎత్తుకెళ్ళిపోయిన రావణాసురుడిని ఇటు సీతని కూడా చంపొచ్చు. కానీ సీత బిడ్డలు తల్లి కాబట్టి వదిలేశాడు, రావణాసురుడిని చంపబట్టే దేవుడు అయ్యాడు. కానీ అలా చంపితే రావణాసురుడు 2-3 ఉంటారు, అలా చంపలేం కదా. చంపుకుండిపోతే ఎంతమంది పంపాలి? అందుకనే అక్కడ డ్యూటీ చేశాను, ఈవిడ వారి వదిలేయకుండా వీళ్ళని న్యాయం చేశాను. ఇది అర్థం చేసుకోవాల్సింది ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆడకూతుర్లు అర్థం చేసుకోవాలి. ఆడపిల్లలకి ఏంటంటే సెంటిమెంట్ ఉంటది, అన్యాయంగా వదిలేశానేమో అని. ఒకసారి అదే బాగా మీరు నా దగ్గరికి వస్తా ఉంటాయి కేసులు. మీరే న్యాయం చేస్తారు మాకు అనే ప్రశ్న వచ్చింది ఎక్కడన్నా? డెఫినెట్ గా చేస్తే నేను నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా భర్త వదిలేస్తానంటాడు, సో తప్పు చేసింది అని. ఎగ్జాంపుల్ ఇల్లీగల్ కాంటాక్ట్ అని వచ్చారు. అరే నీకు పిల్లలు ఉన్నారు, ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు 2వ పెళ్లి చేసుకుంటావు కదా, ఈ అమ్మాయిని వదిలేస్తావు. వచ్చే అమ్మాయి మళ్ళీ కొత్త అమ్మాయి వస్తుందా, ఆవిడ కూడా 2వ పెళ్లి చేసుకున్న అమ్మాయిని. అలా అని నేను ఆ మానవ కోణంతో కూడా నేను 10 సంవత్సరాలు డైవర్స్ ఇవ్వలేదండి. అది మీరు గుర్తుపెట్టుకుని ఆలోచించారు. ఇవన్నీ ఆలోచించాను. 10 మంది తీర్పు చెప్పేవాడిని నేను డైవర్స్ ఇస్తే సామాజిక న్యాయం ఏముంటుంది? పక్కన పెట్టి పోషించానే గాని ఇది ఆశ్రమంలో సీతను పెట్టినట్లుగా నా దగ్గర చేర్చుకోలేదు. ఎందుకంటే 10 మంది మాటలు అక్కడ సాకలేదు అన్నారు కదా, రజులు సాకలు అనకూడదు. ఆయన మాట ఎలా పంపించారు, ప్రజలు అక్కడ పెట్టుకున్న అదే మాట అంటారు, మళ్ళీ పంపిన అదే మాట అంటారు. ఆ రెండిట్లో నలిగిపోయి కొంచెం ఇబ్బంది పడతాం. దాన్ని మరి ఓపెన్ గా ఎంత ఓపెన్ హార్ట్ ఎవడో ఉండదు. ఓకే, చాలా పాయింట్లు చెప్పారు మీరు. ఇంకొక పాయింట్, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు, సీఎం గారు నీకు కొంత ఆర్థిక చేయూతనిస్తానని. చేయూతనిస్తాను మీన్స్ కాంట్రాక్ట్లు
ఏదైనా వర్క్ చేసుకో, ఈ ట్రైన్ తవ్వుకో, వాళ్ళు మిగులుతుంది, మీకు పని చేసుకో అన్నారు. ఉపయోగం. నాకున్నాయి చేపల చెరువులు ఉన్నాయి సార్, కానీ నాకు కావాల్సింది మీ నాన్నగారు ఇస్తాను, నా కొల్లేరు ఉంది, అందులో 15,000 రాయితీ ఉంది, వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, అమ్ముకోవడానికి లేదు, బ్యాంక్ బాకీ కరెక్ట్గా సూసైడ్ చేసుకున్నారు. జలగం వెంగళరావు గారి టైంలో సొసైటీలు ఇచ్చారు, అప్పటికే అది 120 అదే కొల్లేరు అభయారణ్యం కింద 72లోనే రామ్సార్ సదస్ లో ఉన్న దాంట్లోనే పట్టాలు ఇచ్చారు 118 జీవో ప్రకారము. అది ఇవ్వకూడదు, ఇచ్చి వాళ్ళ శ్రమతో తవ్వించిన చెరువులు కొట్టేశారు. దాంట్లో అదనంగా మళ్ళీ 5వ కాంటూరు అన్నారు. మళ్ళీ ఫారెస్ట్ భూమి మనం ఆక్రమించుకుంటాం చూసాం, పోడు భూములు ఇటువంటి విషయాల్లో. ఫారెస్ట్ మన భూమిని అదనంగా కృష్ణా జిల్లాలో 8,000 ఎకరాలు ఆక్రమించుకున్నారు. అది ఇవ్వండి అంటే ఆ మాట తీసుకుని నాకు చాలండి, మీరు ఇచ్చే కాంట్రాక్ట్ లో అవి నాకు అలవాట్లేదు, నేను ఏది ఆశించలేను, కొత్తలపల్లి సుందరరామయ్య బతుకుతానని చెప్పి ఇదే మాట చెప్పి, అంటే నీలాంటి మనిషిని నేను చూడలేదురా బాబు, నువ్వు వెళ్ళు, దేవుడే ఉంటాడు నీకు అండగా, నువ్వు సేవ చేసుకో, నువ్వు అన్న కొల్లేరు ప్రజలకి సేవ చేసే బాధ్యత నాది అన్నాడు. కొల్లేరు చుట్టూ నువ్వు ప్రసారం చేసి ఆయన ఉన్నప్పుడు నీకు న్యాయం జరుగుతుంది. అన్ని అనుభవాలు, అందరూ బాధితులు, ఫారెస్ట్ లో అన్ని కులాలు ఉంటాయి, సౌదీ దగ్గర నుంచి అందరూ ఉంటారు, ఓ ట్రైబల్ నాట్య ట్రైబల్స్. కొల్లేరు రెగ్యులారిటీ సంబంధించి రెగ్యులర్ ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు? సీఎం గారు కూడా ఈ మధ్య రెగ్యులేటర్ శంకుస్థాపన చేయడం కూడా సీఎం గారు ప్లానింగ్ చేస్తారు. 1 or 2 months లో వస్తానని చెప్పారు, మన పోలవరం వచ్చినప్పుడు కలిసాము. దాని మీద ఎన్విరాన్మెంట్ కి కొంచెం ఇబ్బంది ఉంటుంది, వాటర్ స్టాగ్నేట్ చేయడం వల్ల ఉంటుంది కొల్లేరు ప్రజానికానికి. అట్లది దానికి సంబంధించి కొంతమంది రైతులు సఫర్ అవుతారు. ఫిషర్మెన్ బాగా పూరెస్ట్ ఫుడ్, బిలో ప్రాపర్టీ లైన్ లో పూరెస్ట్ ఫుడ్, ఆ లైవ్లీహుడ్ సముద్రపు ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నేషనల్ కోర్స్ ని మనం ఎప్పుడైతే అడ్డుకున్నామో, ఏది బ్యాంబో గ్రాస్ అని కిక్కేసా, గుర్రపడెక్క ఇవన్నీ వచ్చినప్పుడు రివర్స్ వాటర్ రాకపోతే అవి చనిపోవు. సమ్మర్ లో చనిపోవాలి పూర్తిగా. చనిపోవాలంటే ఉప్పు నీరు మళ్ళీ ఒకసారి రావాలి బ్యాక్ కి వచ్చి, అప్పుడు క్యూర్ అయితేనే గానీ కొల్లేరు మళ్ళీ కొత్త నీరు వచ్చినప్పుడు ఫ్రెష్ గా ఉంటది. ఇప్పుడు ఏమైందంటే ఆ రివర్స్ రాకుండా అడ్డుకట్ట వేస్తే కొంత మైనస్ ఉంటది, ఇందులో స్టాక్ అయిపోయి గుర్రపడుతుంది, పక్షులు వాడడానికి కూడా వీలు కాదు. ఓకే ఓకే అయితే ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్, ఎన్నికలు 9 నెలలు ఉన్నాయి యాక్చువల్ గా. సీఎం గారు కూడా 9 నెలలు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అందరం కష్టపడమని చెప్తున్నారు. మన రాష్ట్రం అప్పుడే ఎన్నికలు వేడి వచ్చింది. నిన్న కాక మొన్న బీజేపీ నాయకులు అమిత్ షా వచ్చి డైరెక్ట్ గా సీఎం గారి మీద, ఆంధ్రప్రదేశ్ మీద చాలా అవినీతి అడ్డాగా ఉంది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఒక పక్క చంద్రబాబు గారు ఏమో మినీ మేనిఫెస్టో ప్రకటించారు, ఉచిత పథకాలు కూడా ప్రకటించారు మన రాజమండ్రి మహానాడులో. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూడా పొత్తులో భాగంగా కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాని చెప్పి ముగ్గురు పార్టీ సంబంధించిన నాయకులు, అదే చంద్రబాబు గారు సాక్షాత్తు ఆయన కూడా ఈ రాష్ట్రం అధోగతి పాలైంది రాష్ట్ర పరిపాలన వల్ల అంటారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మనకి మొన్న ఇలాగే బీజేపీని ఈవేళ కాంగ్రెస్ కూడా ప్రసారం చేసి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు 19th ముందు. బీజేపీకి మొత్తం అందరూ కలిపి మహాకూటమని, ఈవెన్ మొత్తం అందరూ కూడా మమతా బెనర్జీ వీళ్ళందరితో కూడా కలిసి చేశారు, ప్రయత్నం చేశారు. అది విప్లవం అయింది, క్లీన్షిప్ చేసి పడేశారు నరేంద్ర మోడీ గారు. అప్పుడున్న ఆదరణ అటువంటిది. ఇప్పుడు కలయిక అనేది ఇప్పుడు ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ కర్ణాటక చూసాం, 23 సీట్లతో కూడా కుమారస్వామి జేడీ తరపున సీఎం అయ్యాడు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో. ఇక్కడ కూడా అలా పొత్తు పెట్టుకుంటే మళ్ళీ కుక్కల జింపని ఇస్తారో అవుతుంది, అంతేగాని ఎవరి సీట్లు ఎవరికి ఇస్తారో, ఎవరి సిట్టింగ్ సీట్లు ఎవరికి ఇస్తారో నాకులాగా అందరూ న్యాయంగా చేయరు కదా. ఇప్పుడు దాకా కష్టపడి కుమ్ము కాసిన వాళ్ళకి ఆ పొత్తులో భాగంగా ఇస్తే వాడు ఇన్పుట్ పొడవక ఎలా క్లీన్షిప్ చేయగలుగుతారు? అంతే కదా. ఇది తెలుగుదేశం లేకపోతే వాళ్ళ మిత్రపక్షాలు కలలే గాని సింగిల్ గా ఉంటే నేను అన్నాను 2009లో సింగిల్ గా కొట్టాను, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా కొడతారు, సింగిల్ గా వస్తుందంటున్నారు అంతే. సింహం సింగిల్ కరోనానే ఎదుర్కొన్నారండి, ఎంతకన్నా విపత్తు ఎవరిని ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు సీఎంలో? ఉద్భూత తుఫాను ఇటువంటివి తప్పితే ఎప్పుడో వచ్చిన ఏదో
ఉప్పెన లాస్ట్ టైం ఎప్పుడో వచ్చింది ఉప్పెన అవును 74లో 72 7 లో వచ్చింది 77-78 మధ్యలో. అప్పుడు విపత్తు తప్పితే అంత పెద్ద విపత్తు ఎక్కడా లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కుదేలైపోయినా మన రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడినా మరి యేసుప్రభు లాగా ఒక రెట్టిని 5,000 మందికి పంచినట్లే ఈయన మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అల్లవద్ద నది దీపంలో ఏమో తెలియదు. కేంద్రం అంతంత మాత్రం సహకరించినా మొన్న ఇచ్చారు. ఏది ఒప్పందం ప్రకారం ఉన్న 10,000 కోట్ల రూపాయలు లాస్ట్ లో ఇచ్చారు ఎలక్షన్కి వెళ్లే ముందు నరేంద్ర మోడీ. అప్పుడు దాకా కేంద్రం అంతంత మాత్రం సహకారం చేసినా సరే వాస్తవంగా ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా దాన్ని పార్టీ పరంగా విమర్శించేవాడిని కానీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మాత్రం అసలు కరోనాను తట్టుకుని మొత్తం అమ్మఒడి గాని స్త్రీనిధి గాని ఇవన్నీ కూడా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఎలా రన్ చేయగలిగాడు? ఉద్యోగస్తులకు శాలరీస్ 10 రోజులు అటు ఇట్లో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. పిఆర్సీ గురించి ఉద్యోగస్తులు అలుగుతున్నారు. ఇంత కరోనా టైంలోని పిల్లల ఫీజే కట్టలేని వాళ్ళు మీరు నిజంగా జీతాలు ఇస్తున్నా, ఎందుకంటే పెరిగిన నిత్యావసర వస్తువులు బట్టి పాపం అసలు ఇన్కమ్ లేదు. 1,00,000 కోట్లకు పడిపోయింది ఇన్కమ్. మరి ఆ ప్లానింగ్ బడ్జెట్ కాకుండా నాన్ ప్లానింగ్ బడ్జెట్ 1,00,000 కోట్లు ఉంది. ఇంకా నాన్ ప్లానింగ్ కి సిమెంట్ రోడ్లు, పంచాయతీ నిధులు కేటాయించలేం. ఎవరైనా అంతే. అది నాన్ ప్లానింగ్. సిమెంట్ రోడ్లు వేయాలన్నా, సీసీ రోడ్లు వేయాలన్నా, ఎన్ఆర్జీఎస్ మ్యాచింగ్ కట్టాలన్నా ప్లానింగ్, నాన్ ప్లానింగ్ బడ్జెట్ తెలియని వాళ్ళు కూడా ఆ పరిధిలో ఉన్నారు. అందులో నాన్ ప్లానింగ్ అంటే ఉద్యోగస్తుల జీతాలు ఫిక్స్డ్, ఇంకా ఫిక్స్ అంత మట్టుకు ఇవ్వాల్సిందే. ఆ 1,00,000 రూపాయలు కూడా ఆదాయం కాకుండా కరోనా 2 years లో పడిపోయింది. అందుకనే నేను చెప్పేది ఖచ్చితంగా అటువంటి ఎదుర్కొన్నవాడు ఈ ఎలక్షన్ ఎదుర్కోవడం పెద్ద విచిత్రం ఏం కాదు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి. కనుక వాళ్ళు క్లీన్షిప్ చేస్తారో మేము క్లీన్షిప్ చేస్తాము. నేను వెళ్ళిపోయిన తర్వాత మా కైకూరు టీడీపీ కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి, కొత్త రాజుగారిని తీసుకొచ్చి, బాహుబలి లాంటి తీసుకొచ్చి వాళ్ళు యుద్ధం చేస్తారో ప్రజలతో కలిపి మేము యుద్ధం చేస్తాము చూడాలి. వైసీపీ ప్రభుత్వం దించేయడం ఖాయమంటున్నారు చంద్రబాబు గారు. అది ప్రజలు నిర్ణయిస్తారు. మనం దేవుళ్ళవా? ప్రజల మనసులో ఏముందో వాళ్ళకి తెలుసు. సర్వేలు ఉంటాయి, వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది. ఏమంటున్నారంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మనమే గెలుస్తా ఉంటారు. స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చే వరకు చెప్పలేం. వారాహి యాత్ర ఇవాళ స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి వారాహి యాత్ర అంటే ఆయన నిజంగా సినీ యాక్టర్. నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మంచి మంచి సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు చిరంజీవి సినిమా చూస్తాను. పవన్ కళ్యాణ్ అదే అంటున్నారు, ఫ్యాన్స్ సినిమాలు చూస్తున్నారు, ఓట్లు వేయట్లేదు అంటున్నారు. పబ్లిక్ ఏమన్నా అడుగుతున్నాను. నేను చిరంజీవి గారి ఫ్యాన్. కారణం ఏంటంటే ఇతర ఏడు బాలకృష్ణ గారన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది, జూనియర్ వీళ్ళకి వెనకాల సినీ చరిత్ర నుంచి వచ్చిన వాళ్ళు. ఈయనకి ఏ చరిత్ర లేకుండా సోలోగా వచ్చాడు నాగులాగా చిరంజీవి. అందుకనే చిరంజీవి గారు అంటే నాకు అభిమానం అండి. ఆయన పార్టీ పెట్టారు, 18 సీట్లు కొట్టారు. ఈయన పార్టీ పెట్టారు, ఒకసారి పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా ప్రసారం చేశారు. ఇది మనకి ఏమంటారు, రోల్ మోడల్ మన ప్రసారానికి. ఇప్పుడు ఏమవుతుందంటే సీట్లు అడుగుతున్నారు. మరి లాస్ట్ టైం ఒక సీటే, అదైనా సరే వ్యక్తిగతమైన ఆయన ఇమేజ్ తో గెలిచారు కానీ 2 చోట్ల కూడా ఓడిపోయారు. ప్రజలు 6% కూడా ఆయనకు ఓట్లు ఇవ్వలే. అటువంటి వ్యక్తి మళ్ళీ ఆ 6% కోసం తగతాలాడుతూ తప్పితే ఆయనకి 6% అక్కడక్కడ కలుస్తాయి పార్టీకి అని. ఆయన ఇండివిజువల్ గా పోటీ చేస్తేనే ఆ పర్సెంటేజ్ వచ్చింది. ఆయన పోటీ చేసే దగ్గర టీడీపీ వాళ్ళు సహకరించరు. వాళ్ళ అభ్యర్థి దగ్గర టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తే వైఎస్ఆర్సీ మన అక్కడ పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు సహకారం చేయరండి. మరి పొత్తులో ఉన్న బిందు సహకరించుకోరు. అట్లా నాలంటే పెచ్చడు ఎరుపప్ప ఆవిడ దొరకరు కదా. మా కార్మోహన్ నాగేశ్వరరావు డైలాగ్ చిట్టి నాన్న అని. నాలాంటి చిట్టి నాన్న ఎవడు దొరకరు కదా. చిట్టి కన్నా అందుకే నాలాంటి చిట్టి కన్నులో అలా దొరకరండి. చాక్లెట్ ఇస్తాను చిట్టి కన్నా, నెక్స్ట్ చేసి పెట్టండి, చేసి పెట్టాను. చాక్లెట్ లేదు దొరకరు. అలా చిట్టి కన్నా ఎక్కడ దొరకరు. పిట్టాపురం అనేది మంచి గట్స్ ఉన్న నాయకులు ఉంటారు చాలా చోట్ల. అందుకనే పొత్తుల్లో సాధారణంగా అనుకున్న పొత్తుల్లో నాకు తెలిసి 50% పొత్తులు ఉన్నాయి అనుకోండి. 50% లో అటు ఇళ్ళు పట్టుకుంటారు, ఇటు ఇళ్ళు పొడుచుకుంటారు. పొత్తులు ఎంత తగ్గించుకుంటారు హ్యాపీగా ఉంటారు. నాకేమంటే పాలు నీళ్ళ
లేని పాలు వాళ్ళు కొట్టుకుని ఇది అవుతున్నాడు, మీరు హ్యాపీగా వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టి పాల బిందు పెట్టారు. అందరు పాలు పోతారని అనుకుంటున్నారు, అంటే ఓ బ్యాలెట్ లో. అందులో అందరూ ఆయన వేసే మాణిక్యాలరావు గారు కూడా వేసుంటాడు పాలు, రాజు గారు కూడా వేసుంటారు పాలు అని చెప్పి నేను నీళ్ళు వేసాను. అలాగే అందరూ నీళ్ళే పోసారు లాస్ట్ కి. ఇక్కడ సింగిల్ బిందే పోసేవాళ్ళు సింగిల్. చలో మాకు ప్రత్యేకించి పాలే పడతాయి, నీళ్ళేని పాలు ఆదుకుంటాయి. అందుకని 100% మేము విన్ వచ్చేది 130 to 150. మళ్ళీ 175 మేము అనేది మినిమం నేను చెప్పాను. కానీ మా నాయకుడు పడే కష్టం గురించి మేము ఎందుకు కష్టపడకూడదు, ఎందుకు తెచ్చుకోకూడదని ఇప్పటి నుంచి కష్టపడుతున్నాం. నాకు ఎమ్మెల్సీ వచ్చిన కాడి నుంచి ఈ రోజుకి 3 రోజులు కారు దిగాను అంతే. ప్రతిరోజు అవతల పార్టీ వాళ్ళు నా అభిమానులు ఉన్నారు, వ్యక్తిగత అభిమానులు, వాళ్ళు లాక్కోవడానికి చూసుకుంటున్నా. యువతల పార్టీలో చిన్న చిన్న విభేదాలు బయటకు వెళ్ళిన లాక్కుంటున్నా. మా కమ్యూనిటీకి సంబంధించి వాసుబాబు గారు సంబంధించి మనం చేయాలి, మనకి ఈ విధంగా కొల్లేరు లేక్ సంబంధించి ఈయనైతేనే నేరుగా చేయగలడు. ఆయన 14లో చేయలేదు, కొట్టేసిన తర్వాత మాట ఇచ్చి తీయరు, చేయలేదు 14 నుంచి 19 వరకు. కనుక మనకు న్యాయం జరగదు. ఈయన న్యాయం చేస్తున్నారు. ఎంతో కొంత కొంచెం ఎసులుబాటు జరిగింది, ఇంకా ఎసులుబాటు వస్తుంది అని అభిప్రాయం. ఈ ప్రసారం మేము చేస్తాం. మీరు రేపటి నుంచి ప్రచారం రాష్ట్రం అంతా మీ పర్యటన ఉంటుందా, లేదా కొల్లేరు జిల్లాలు కొల్లేరు ఏమన్నారంటే బీసీ సభ ఎక్కడ పెట్టినా సరే కంపల్సరీ అటెండ్ అవ్వమని చెప్పారు. రాష్ట్రాలు ఎక్కడ పెట్టినా బీసీ గోడ్ అనేది వినిపించడం నా చేయం. బీసీలకి ఏం చేసిన మేలు గురించి ఈ కార్పొరేషన్స్ ఎత్తేసారు, పథకాలు ఎస్సీల పథకాలు ఎత్తేసారు, ఇవన్నీ తప్పుడు ప్రసారాలు. అయ్యా ఈ సంవత్సరం నువ్వు పండగ పోతే నీ కొడుక్కి నువ్వు స్కూల్ ఫీజు కడతావా, సైకిల్ కొనిస్తావా? కొన్ని ప్రకృతి విపత్తులు ఇటువంటి నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎవరైనా సరే కొడుకు మోటార్ సైకిల్ కొని పెడతారు అప్పు చేసి. జగన్మోహన్ రెడ్డి గారు పాపం అంత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కరోనాలో ఉండి నాకు మోటార్ సైకిల్ కొనివ్వలేదు, నాకు ఒక ఉచితంగా కార్పొరేషన్ లోన్ ఇవ్వలేదు. ఆ రోజు జన్మభూమి కమిటీలో అవినీతి జరిగింది. 1,00,000 రూపాయలు బీసీ కార్పొరేషన్ లోన్ ఇస్తే నా ఎదురుగానే జన్మభూమి కమిటీలో ఉన్న వాళ్ళు తీసుకున్నారో బాధితులు చెప్పేవారు. డైరెక్ట్ గా పడే ఏమన్నా ఉంటే అవి బెటర్. సీఎం రిలీఫ్ ఫండ్ అని కొన్ని ఒక్కొక్కరికి ఒక ప్రింట్ బ్రాండ్ ఉంటదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్రాండ్ ఉంది, ఏది పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్. ఆడ కూతుర్లందరికీ కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకి, ఆడ కూతుర్లకి అందరికీ న్యాయం చేసి పెట్టాడు. ఆడపిల్లలకి, మగపిల్లలకు కూడా రైతులు ధాన్యం కొనుగోలు చేశారు, ఆక్వా రంగాన్ని ఆదుకున్నారు. అన్ని రంగాల్లో కూడా విద్యుత్ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా సరే విద్యుత్ కొరత లేకుండా ఇంత సమ్మర్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా మంచి పనులు చేశారు. ఈ కరోనా వల్ల కొన్ని రోడ్లు అక్కడక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి కానీ మ్యాక్సిమం అవి కూడా అయిపోయినాయి. ఈ సంవత్సరంలో కూడా మిగిలిన రోడ్లు కంప్లీట్ చేస్తాం. పార్టీని 100% అధికారంలో తీసుకొస్తారు. అధికారంలోకి 100%, 100% బంపర్ మెజార్టీ. అంతేగాని ఈ పొత్తులో మిక్స్ అయిన వాళ్ళతో ఒక పార్ట్ కూడా మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఓట్ బ్యాంక్ మీకుంది, మాకు సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి పోతా కొట్టి ఇక మనిషికో 10 వచ్చి నేను 10 కలుపుకుంటే వచ్చేసి వాళ్ళు 10 మంది ఉంటారు అక్కడ. ఆ 3 పార్టీల్లోనే వచ్చేస్తారు. మీకు అలా అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఇండివిజువల్ గా మోదీ ఎలా పవన్ చేశారో 19th లో మళ్ళీ మేము పవన్ చేస్తాం. ఓకే, ఎన్ని డౌట్స్? థ్యాంక్ యూ. ఈరోజు బర్నింగ్ క్వశ్చన్ విత్ కేఎంఆర్ షోలో మరి రాజకీయాల్లో 2001 నుంచి ఉన్న ఒక విధంగా 45 సంవత్సరాలు అయినప్పుడు యువ నాయకుడు, ఎమ్మెల్యేగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉంటూ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ముఖ్యంగా కొల్లేరు ప్రభావం ఉన్న జిల్లాల్లో కులాలు మతాలకు సమం లేకుండా అన్ని వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వంలో ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చడానికి, వారికి చేతులు అందించడానికి మన ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జయమాల వెంకటరమణ గారు ఈ షోకి వచ్చి వారి యొక్క చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మరి నాకు కూడా సుమారుగా 20 సంవత్సరాలు పైబడి నాకు కూడా వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. మరి వారు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఏలూరు కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు కూడా కొన్ని లంక గ్రామాల బయట సింతపాడు, కొన్ని లంక గ్రామాల వారు లీజులకి చెరువులు చేసేవారు. వారు ఆ రోజుల్లో కూడా
ఏలూరులో వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒక మిత్రుడిగా నాకు మంచి స్నేహంగా ఉన్నప్పుడు వారు నేను కలిసి స్నేహంగా కలిసిమెలిసి తిరిగిన రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో. అప్పటికి ఇప్పటికీ కూడా మనిషిలో ఎలాంటి మార్పు లేదు. వ్యక్తిగతంగా మంచి శ్రేయభిలాషిగా ఫోన్ కాల్ చేస్తే చక్కగా రెస్పాండ్ అయ్యి గతంలో ఇలా ఉన్నాం, ఇలా స్నేహితులు ఉన్నాం అని చెప్పి అన్న సందర్భాలు వస్తే చాలా ఆప్యాయంగా చక్కగా మాట్లాడే ఆ మనస్తత్వే ఏ వ్యక్తినైనా ఉన్న స్థాయి తీసుకెళ్తుంది. మరి ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్సీ కూడా రేపు పొద్దున ఆయన అదృష్టం బాగుండి మళ్ళా మంత్రి అయినా ఖచ్చితంగా ఆయనకున్న నీతి, ఆ నీతిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఇవాళ రాజకీయాల్లో చిన్న పదవి వస్తేనే పక్కన వ్యక్తిని కానీ స్నేహితుని కానీ శ్రేయభిలాషిని కూడా మర్చిపోయే ఈ రోజుల్లో మరి ఎన్నో సంవత్సరాలకున్న పరిచయం ఉన్న వ్యక్తుల్ని నన్ననే కాదు ఆయనకున్న శ్రేయభిలాషిని కూడా చక్కగా గుర్తుపెట్టుకుని చక్కగా మాట్లాడి తీరు రెస్పాండ్ అయ్యి తీరే ఆయన్ని ఈరోజు ఈ స్థాయి ఉన్న స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి చెప్పక తప్పదు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా జయమాల వెంకటరమణ గారు అదే స్నేహ సంబంధాన్ని అదే మిత్రుల యొక్క అభిమానాన్ని సంపాదించుకుంటూ ప్రజలకి ఇప్పటికే ఒక మంచి గుడ్ నేమ్ సంపాదించారు. ఏ వ్యక్తి వెళ్ళినా ఆ వ్యక్తికి పని చేయడానికి నిరంతరం అందుబాటులో ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కులాలతో సంబంధం లేదు, వ్యక్తులు ఎవరో తెలియదు, వచ్చి పని అనడం ఆలస్యం, వెళ్ళి వాళ్ళకి పని అయ్యే వరకు నిద్రపోవాలని చెప్పి నానుడు ఈ రోజు వరకు ఇప్పటికీ ఉంది. అది చేస్తున్నట్టు మా ప్రాక్టికల్ కూడా మాకున్న మీడియా పరంగా మాకున్న ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఆ వరవడిని కొనసాగించండి. భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయిలో అన్ని రకాలుగా మీకు మరి ఊహించిన విధంగా ఎమ్మెల్సీ అయ్యారు, రేపు ఊహించిన విధంగా మంత్రి కూడా అవుతారని చెప్పి మేమైతే ఆశిస్తున్నాం, కావాలని కూడా కోరుకున్నాం. మీలాంటి వ్యక్తులు రాజకీయాలు ఉంటే మిగిలిన ప్రజానికానికి కానీ మిగిలిన రాజకీయ నాయకులకి మిగిలిన పార్టీలు కూడా ఒక ఆదర్శవంతమైన రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనేది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి కూడా మీలాంటి వ్యక్తులు ఒక ఆదర్శంగా ఉండాలనేది ఒక శ్రేయభిలాషిగా ఒక స్నేహితులుగా మేము కూడా కోరుకున్నాం. మరి ఇంత విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఎంటీవీ ప్రేక్షకులకి మరిన్ని కొన్ని విషయాలు చెప్పాలని ఒక దృక్పథంతో కైకలూరించి మా స్టూడియోకి వచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్సీ జయమాల వెంకటరమణ గారికి ప్రత్యేక థ్యాంక్స్ చెప్తూ భవిష్యత్తులో ఎంటీవీ ఛానల్ ఇవాళ సోషల్ మీడియా యుగంలో డిజిటల్ మీడియాదే ప్రజలు కానీ ప్రపంచం అంతా చూస్తుంది. ఈ ఎంటీవీ డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఛానల్ని మీరు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. మీ సేవా కార్యక్రమాల్లో కానీ మీ పార్టీ కార్యక్రమాల్లో మీరు ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ ఛానల్ మీకు సహకారంగా ఉన్నది. ఈ రోజు అంటే స్టూడియోకి వచ్చారు, మేము ఆల్రెడీ మీరు పక్క జిల్లాలో ఉన్నా లేకపోతే ఇంకో జిల్లాలో వెళ్ళి కార్యక్రమాలు చేపడుతున్నా, ఒకవేళ అవసరం మేరకు మిమ్మల్ని లైవ్ లో తీసుకోవాలనుకున్నప్పుడు కూడా జూమ్ లో కూడా మిమ్మల్ని లైవ్ లో తీసుకుని మీతో మాట్లాడించి మీ యొక్క అభిప్రాయాల్ని ప్రజలకి రాష్ట్రానికి చేరే విధంగా కూడా మా ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ చేశాం. భవిష్యత్తులో మీ వాయిస్ కావాలన్నప్పుడు తప్పనిసరిగా మిమ్మల్ని జూమ్ లో తీసుకుని మీ వాయిస్ ని ప్రజలకు వినిపించడానికి మేము ఎల్లవేళలా ఎంటీవీ ముందుంటుంది. మరి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారికి ప్రత్యేకంగా ఎంటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి అందరూ ఆదరించి ఏవైతే ఉందో ప్రోత్సహించాలి. నన్ను నుంచి ప్రజలు నేర్చుకోవాల్సింది ఆయన చక్కగా చెప్పారు. నా ప్రజలకు ఒకటే విన్నపం, సస్తా ఎవరో తీసుకెళ్ళాం, ప్రజాసేవ ముఖ్యం, దానికోసమే నేను రాజకీయాల్లో ఉన్నానని ఆయన తెలియజెప్పారు. ఛానల్ వారికి కృతజ్ఞతలు. నా ద్వారా మీ ద్వారా ప్రజలకి నా మనస్తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఎంటీవీ వారికి నా స్నేహితులైన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.